నంబర్ 1, భయం చుట్టూతో ఉన్న వారిని భయస్థులుగా మారుస్తుందని. రెండవది, ఏమి జరుగుతుందని మనం భయపడ్డామో భయమే మన బ్రతుకుగా మార్చబడుతుందని. భయస్థుడు ఒక అబద్ధికుడిగా మారతాడని. అన్నిటికంటే విశేషంగా భయస్థుడు లేక పిరితనం కలిగిన వాడు ఏమీ చేతగాని వాడిగా అచేతన స్థితిలో తాను మిగిలిపోతాడని. భయం యొక్క ప్రమాదాన్ని గురించి గత వారం మనం వినటానికి దేవుడు కృప చూపించారు. ఈరోజు మరో శ్రేష్టమైన సందేశాన్ని దేవుడు మన కొరకు దాచిపెట్టారు. ఈరోజు మనం వినబోయేటువంటి సందేశం అతిశయం ఎంత ప్రమాదకరమైనదో, గర్వం ఎంత ప్రమాదకరమైనదో, ఆ అతిశయంలో నుంచి మనం ఎలా విడుదల పొందాలో కొన్ని విలువైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి విందాం. అందరూ మీ బైబిల్ తెరవండి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం. మనం న్యాయాధిపతుల గ్రంథం గిద్యోను జీవితాన్ని ధ్యానిస్తున్నాము. 7వ అధ్యాయం 2వ వచనం 4వ వచనం నేను చదువుతాను. అందరూ నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఎందుకనగా ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిన అనుకొని అతిశయపడుదురేమో. రైట్. 4వ వచనం, 10,000 మంది నిలిచి ఉండగా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ల యొద్ద వారిని దిగజేయుము, వారిని పరిశోధించెదను. ఇక చూడండి, మొత్తం యుద్ధం చేయటానికి 32,000 మందికి పైగా ఇశ్రాయేలీయులు వచ్చారు. దేవుడు భయస్థుల్ని తొలగించండి అన్నాడు. నీళ్ళ దగ్గర వాళ్ళకి పరీక్ష పెట్టు, ఆ పరీక్షలో ఓడిపోయిన వారిని పంపించండి అన్నారు. 32,000 మంది వస్తే చివరికి యుద్ధ భూమిలో నిలవబడింది ఎవరయ్యంటే ఎంతమంది అయ్యంటే కేవలం 300 మంది మాత్రమే. ఒకసారి దేవుని ఆలోచన మనం ఆలోచిద్దాం. 32,000 మందిని యుద్ధానికి పంపించకుండా 300 మందితోనే దేవుడు ఎందుకు యుద్ధానికి పంపించాడు? దేవుని మనసులో ఉన్న ఆంతర్యం ఏంటంటే, ఈ 32,000 మంది యుద్ధానికి వెళ్తే మిద్యానీయుల మీద గెలిస్తే మా బాహుబలం చేత మేము గెలిచాం. మేము గెలవటానికి కారణం మా కండబలమే, మా కత్తే మమ్మల్ని గెలిపించింది, మా శక్తి సామర్థ్యాలను బట్టి మేము గెలిచాం అని వాళ్ళు ఎక్కడ మనస్సులో అతిశయపడతారోనని, ఆ అతిశయం తన ప్రజల్లో ఉండకూడదని దేవుడు ఫిల్టరేషన్ చేసి 300 మందినే పంపిస్తున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని మనస్సును మనం వెతుకుతూ ఉంటే దేవుడు ఆయన ప్రజలైన మనం ఏ విషయంలో కూడా మనం సాధించిన విజయాలను బట్టి కానీ, మనం పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి కానీ, మనం సంపాదించిన ఉద్యోగాన్ని బట్టి కానీ, మనం కలిగి ఉన్న సిరి సంపదలను బట్టి కానీ, ఏనాడు మన బ్రతుకులో మనం అతిశయించేవారిగా ఉండకూడదు అని ఆ కృప కలిగిన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అతిశయము అనేటువంటి మాటకు రకరకాల పర్యాయ పదాలు ఉన్నాయి. అతిశయం అనగా గర్వమని, అహంభావమని, డాంబికత్వమని, మన అసలు సిసలు ఒరిజినల్ భాషలో చెప్పాలంటే బడాయితనమని, ఇంకా అసలు సిసలు భాషలో చెప్పాలంటే ఎచ్చులు పోవటం అని. ప్రభు బిడ్డలుగా మన జీవితాల్లో గర్వం అనేది కానీ, అతిశయం అనేది కానీ, అహంభావపు భావన అనేది కానీ ఆయనను ఆశ్రయించిన ఆయన పిల్లలైన మన జీవితాల్లో దేవుడు చూడకూడదు అని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకసారి ఆలోచించుదాం. ఎందుకు దేవుడు మనలో ఆ అహంభావాన్ని చూడకూడదు అనుకుంటున్నాడు? చూడకూడదు అనుకోవటం మాత్రమే కాదు, ఇర్మియా గ్రంథంలో
దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ, ఒకసారి చూడండి, తన ప్రజలైన ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ, ఇశ్రాయేలీలారా మీరు గర్వపడుకుడి, చీకటి మీ కొండలకు తగలక మునిపే, గాఢాంధకారం మిమ్మలను ఆవరించక మునిపే నా ప్రజలారా గర్వపడుకుడి అని చెప్తూ, మీరు గర్వపడుకుడి, ఒకవేళ మీరు గర్వపడితే మీ గర్వాన్ని బట్టి నేను చాటును ఏడుస్తున్నాను అని ఇర్మియా భక్తుని ద్వారా దేవుడి మాట మాట్లాడుతున్నాడు. మనం గర్వపడితేనట దేవుడు మన గర్వాన్ని చూసి ఆయన చాటును ఏడుస్తూ ఉన్నాడట. గర్వపడితే దేవుడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా? గర్వము నీ బ్రతుకులో నా బ్రతుకులో ఎంత వినాశనాన్ని కలుగు చేస్తుందో ఆయనకు తెలుసు గనుక, ఆ వినాశనం ఎక్కడ నీకు సంభవిస్తుందోనని, ఆ వినాశనానికి నీవు నీ కుటుంబం ఎక్కడ గురవుతారోనని నువ్వు భయపడిన నువ్వు గర్వించిన ప్రతిసారి, నువ్వు అహంభావంగా మాట్లాడిన ప్రతిసారి, డాంబికుడిగా నువ్వు ప్రవర్తించిన ప్రతిసారి నీ గర్వాన్ని బట్టి దేవుడు చాటును ఏడుస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎందుకు గర్వాన్ని చూసి దేవుడు ఏడుస్తున్నాడు? ఎందుకు అతిశయపడకూడదు అంటున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో మనం ఆది కాండం నుంచి వెతికితే దేవదూతను దయ్యంగా మార్చింది గర్వమే. అసలు ఒకప్పుడు లోకంలో సాతాను లేడు. సాతాను ఎలా ఈ లోకంలో ఉద్భవించాడంటే గర్వమనే ఆ ఒక్క కారణమే దేవుని సముఖములో ఉండే దేవదూతను సాతానుగా మార్చింది. బైబిల్లో అలా మనం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే గద్దె మీద కూర్చున్న రాజును గద్దె మీద నుండి దింపి గడ్డిని తినిపించింది గర్వమే. అంతవరకు మనుషునిగా రాజుగా ఊరేగిన వ్యక్తి మనిషిని పశువుగా మార్చింది గర్వమే. ప్రజల మధ్యలో ప్రధానమంత్రిగా ఊరేగిన ఓ గొప్ప వ్యక్తి ప్రజలందరూ చూస్తూ ఉండగా ఉరికంబం ఎక్కించింది గర్వమే. అంతవరకు సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు, శరీరంలో ఏ బలహీనత లేదు, ఏ వ్యాధి ఆయన శరీరంలో లేదు, అంత ఆరోగ్యవంతుడు ఉన్నపాటున కుష్టి వ్యాధిగ్రస్తుడై పట్టణములో నుంచి వెలివేయబడి పట్టణపు వెలుపట గుడారం వేసుకొని బ్రతికేటట్లుగా ఆరోగ్యవంతుని కుష్టి వ్యాధిగ్రస్తుడిగా మార్చింది గర్వమే. దేవదూతను సాతానుగా మార్చింది గర్వం. ఆరోగ్యవంతుని వ్యాధిగ్రస్తుడిగా మార్చింది గర్వం. ప్రజల మధ్యలో ఊరేగుతున్న వాడిని ఉరికంబం ఎక్కించింది గర్వం. సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడిని గద్దె మీద నుండి దించి ఒక పశువులాగా గడ్డి తినిపించింది గర్వం. ఇవన్నీ ఆకాశమందలి దేవుడు చూసి, ప్రభు బిడ్డలారా, ఎప్పుడైనా నీ మనస్సులో నువ్వు గర్విస్తే నీకు జరగబోయే వినాశనాన్ని చూసి ఆ వినాశనాన్ని జ్ఞాపకం చేసుకొని, నా బిడ్డలు గర్వపడకూడదు, వాళ్ళ జీవితంలో ఏది సాధించినా, వాళ్ళ జీవితంలో ఏది పొందుకున్నా సమస్త ఘనత మహిమ ప్రభావాలు, అందరూ చెప్పాలి, సమస్త ఘనత మహిమ ప్రభావాలు దేవునికి మాత్రమే చెందునుగాక. చాలాసార్లు ప్రభు బిడ్డలారా, నీవు కలిగి ఉన్నది నువ్వు గర్వించేటట్లుగా గర్వం వైపు నడిపిస్తుంది. దేవుడు మంచి అందాన్ని నీకు ఇచ్చాడు అనుకోండి, నీ అందాన్ని పదే అద్దంలో చూసుకొని నేను ఎంత అందగత్తినో కదా అని మురిసిపోతూ ఓ గర్వపు బీజం నీ మనస్సులో నాటుకోవటానికి ఆ గర్వం పనిచేయటం ప్రారంభిస్తుంది. ఓ ఉన్నతమైన చదువు చదివావు, నీ చదువు నేను గర్వాంతుడిగా మార్చే ప్రమాదం ఉంది. దేవుని కృప, మంచి భక్తి కలిగిన జీవితం ఒకవేళ దేవుడు నీకు ఇచ్చాడు, మంచి ప్రార్థనా పరురాలిగా ఒకవేళ దేవుడు నిన్ను నిలవబెట్టాడు, దేవుడంటే నీ గుండెల నిండా పవిత్రమైన ప్రేమ ఉంది, నీవు కలిగి ఉన్న భక్తి కూడా తెలియకుండా నీకు గర్వాన్ని కలుగు చేసి నిలవబడిన నీవు నీ గర్వాన్ని బట్టి పడిపోయే ప్రమాదం దాగి ఉందని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ప్రభు బిడ్డలారా, ప్రభు నీకు బలమిచ్చిన బలాన్ని బట్టి అతిశయపడొద్దు.
బలాన్ని ఇచ్చిన దేవుని బట్టి నువ్వు అతిశయపడు. ఒకవేళ చక్కటి జ్ఞానం ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినా నీ జ్ఞానాన్ని బట్టి అతిశయపడొద్దు. ఆ జ్ఞానము ఎవరైతే నీకు ఇచ్చారో, ఆ జ్ఞానము ఎవరి వరప్రసాదము, జ్ఞానం ఇచ్చిన దేవునిని బట్టి మనం అతిశయపడదు గాక. ఒకవేళ సిరి సంపదలు కలిగి ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉంటే, మంచి స్థితిమంతురాలిగా ఒక సంపన్న స్థితిలో ఒకవేళ దేవుడు నిన్ను నిలవబెట్టి ఊరేగిస్తూ ఉంటే, నువ్వు సంపాదించిన బంగారాన్ని బట్టి మురిసిపోవద్దు. నువ్వు కట్టుకున్న మేడ మిద్దెలు బట్టి మురిసిపోవద్దు. నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తులను బట్టి మనస్సులో కూడా నువ్వు అతిశయపడొద్దు. ఆ ఆస్తి ఏ దేవుడిచ్చాడో, ఆ సిరి సంపదలు ఏ దేవుడిచ్చాడో, ఆ భవంతిని ఏ దేవుడిచ్చాడో, ఆ ఐశ్వర్యం ఏ దేవుడిచ్చాడో ఆయనను బట్టే మనం అతిశయపడే ప్రజలుగా ఉందుముగాక. చెప్దాం ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. దేవుడు ఇక్కడ అంటాడు, ఈ 32,000 మంది వెళ్తే మా బాహుబలం చేత మేము గెలిచాము అని ఎక్కడ వాళ్ళు అతిశయపడతారోనని, అతిశయములో దాగి ఉన్న ప్రమాదాన్ని దేవుడు గుర్తించి అతిశయపడకూడదు అంటున్నాడు. ప్రభు బిడ్డలారా, అసలు ఒక వ్యక్తి లోపట గర్వం ఉందా లేదా? ఇతడు అతిశయించేవాడా కాదా? ఈమె గర్విస్తురాలా కాదా అని ఒక వ్యక్తిలో గర్వం ఉందా లేదా? ఆ గర్వాన్ని కొలిచే కొలమానిక జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తికి బీపీ ఉందా లేదా తెలియాలంటే ఏం చేయాలి కదా? జ్వరం ఉందా లేదా తెలియాలంటే స్టెతస్కోప్ పెట్టాలా? ఏం పెట్టాలి? థర్మామీటర్ పెట్టాలి కదా? ఇవన్నీ ఇండికేషన్స్. ఈ వాక్యం వింటున్న మన బ్రతుకులో అసలు నా లోపల గర్వం ఉందా లేదా, నీ లోపల గర్వం ఉందా లేదా? ఒక 4 విషయాలు చెప్తాను. గర్విస్తే ఎప్పుడు దేవుని ద్వారా తను సహాయం పొందుకున్నా ఇది నేను దేవుని వలన పొందుకున్నాను అని గ్రహించడం. మరలా చెప్తాను, గర్విస్తే ఎప్పుడు దేవుని వలన తాను సహాయం పొందుకున్నా ఆకాశము క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త జీవరాశి ఈరోజు బ్రతికున్నది అంటే దేవుని సహాయము తప్ప మరొకటి ఏది కాదు. నేను బ్రతికున్నాను, దేవుని సహాయం. నేను మాట్లాడగలుగుతున్నాను, దేవుని సహాయం. నేను పని చేయగలుగుతున్నాను, దేవుని సహాయం. నేను నడవగలుగుతున్నాను, దేవుని సహాయం. నేను పరిగెత్తగలుగుతున్నాను, దేవుని సహాయం. నా శరీరములో ఉన్న ప్రతి అవయవం నా తల్లి నాకివ్వలేదు, నా తండ్రి నాకివ్వలేదు. నా శక్తి సామర్థ్యాలను బట్టి ఈ చేతులు నేను సంపాదించుకోలేదు. నా తెలివితేటలను బట్టి స్వరపేటిక నేను సంపాదించుకోలేదు. నేను పడిన ప్రయాసాన్ని బట్టి నా జ్ఞానాన్ని నేను సంపాదించుకోలేదు. నా శరీరంలో ఉన్న ప్రతి అవయవం, భక్తుడైన పౌలు గారు అంటాడు కదా, దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి వలన దేహం అనుగ్రహించబడింది? ప్రభు బిడ్డలారా వినండి, నువ్వు ప్రొద్దున్నే లేచి డ్యూటీకి పరిగెత్తగలుగుతున్నావు కదా, ఉద్యోగానికి పరిగెత్తుకుంటూ వెళ్ళటానికి కావలసిన కాళ్ళు ఇచ్చింది ఎవరు? పనిచేయటానికి కావలసిన చేతులు ఇచ్చింది ఎవరు? ఉద్యోగ స్థలంలో తెలివిగా నువ్వు పనిచేయగలుగుతున్నావే, ఆ మెదడిచ్చింది ఎవరు? ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? నీ లోపట సామర్థ్యం అంతా అది దేవుని వలన కలిగింది కనుక ప్రతి క్షణం ప్రభా నా బలం కాదయ్యా, నీ ఉచితమైన కృప, నా సామర్థ్యం కాదయ్యా, మీ దయాదాక్షిణ్యాలను బట్టే బ్రతుకుతున్నానని నువ్వు పొందుకున్న ప్రతి విజయం దేవునికి ఆపాదిస్తూ ఆయన నీడలో మనం బ్రతికే వారిగా ఉందుముగాక. చెప్దాం ఆమేన్. అది బ్రెజిల్ దేశం. ఆ బ్రెజిల్ దేశంలో 1985 సంవత్సరం ప్రెసిడెంట్ నిమిత్తం ఎలక్షన్స్ జరిగాయి. టాన్ క్రెనో నేవ్స్ అనేటువంటి ఒక వ్యక్తి ఆ సంవత్సరం అధ్యక్ష పోటీలో అఖండమైన విజయాన్ని సాధించాడు. 430 ఓట్లు వచ్చాయి. పర్సంటేజ్లో చెప్పాలంటే 75% ఓట్లు ఆయనకే పడ్డాయి. మార్చి నెల 15వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం. మార్చి నెల 14వ తారీఖు మధ్యాహ్నం అన్నాడు, నేను ప్రెసిడెంట్గా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను, నా ప్రమాణ స్వీకారాన్ని దేవుడు కూడా ఆపలేడు అన్నాడంట.
ఈరోజు 14వ తారీఖు, రేపు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. 420 ఓట్లు నాకు వచ్చాయి. 75% ఓట్లతో అఖండమైన విజయాన్ని సాధించాను. రేపు నేను అధ్యక్షుడిని కాకుండా నా ప్రమాణ స్వీకారాన్ని దేవుడు కూడా ఆపలేడు అన్నాడట. ఈ మాటల్ని ఏమంటారంటే పొగరు పెట్టిన మాటలు. ఏ మాటలు? ఎందుకో చెప్పమంటారా? భూమి మీద ఒక వ్యక్తి రాజు అయినా రైతు అయినా, బైబిల్ ఏమని రాసిందంటే, రాజులు రాజ్యాలు పరలోకంలో నిర్ణయించబడతాయట. దేవుడు ఎవరిని రాజుగా నియమించాలని ఆయన సంకల్పిస్తే వాడు రాజు అవుతాడు. ఎవరిని రాజుగా నిలవబెట్టాలని దేవుడు ఆలోచిస్తే ఆ వ్యక్తి రాజు అవుతాడు. కానీ ఒక వ్యక్తి శక్తి సామర్థ్యాలను బట్టి, తాను చేసిన ప్రచారాలను బట్టి ఒక వ్యక్తి అధ్యక్షుడు కాలేడు. ఈ వ్యక్తి అన్న మాట ఏంటో తెలుసా? నేను అధ్యక్షుడు కాకుండా దేవుడు కూడా నా ప్రమాణ స్వీకారాన్ని ఆపలేడు అన్నాడట. ఈ చిత్రం తెలుసా? ఆ రాత్రి భోజనం చేశాడు, ఆ పడక మీదకి వెళ్దాం అనుకున్నాడు. విపరీతమైన కడుపుల నొప్పి. ఆ కడుపుల నొప్పితో గిలగిల కొట్లాడుకుంటూ ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన మరుక్షణమే ఆ కడుపుల నొప్పి తాళలేక కోమాలోకి వెళ్ళిపోయాడు. 15వ తారీఖు వచ్చింది, ఎవరూ అధ్యక్షుడిగా నియమించబడలేదు. 16వ తారీఖు వచ్చింది, 17వ తారీఖు వచ్చింది. అలాగే సుమారుగా ఈ వ్యక్తి నెల రోజులకు పైగా అదే హాస్పిటల్లో ఉండి ఏప్రిల్ నెల చివరిలో ప్రమాణం చేయకుండానే, ప్రమాణ స్వీకారం జరిగించకుండానే చచ్చిపోయాడు. ఎందుకు అతనికి అంత గర్వపు మాట వచ్చిందంటే, తాను సాధించిన విజయం, తాను పొందుకున్న విజయం, తనకొచ్చిన ఓట్లు, ప్రజలు తనను ఆదరిస్తున్న ఆ విధానం చూసి దేవుడు కూడా నన్ను ఆపలేడు అన్నాడు. నా ప్రభు బిడ్డలారా, నీ జీవితంలో ఏ చిన్న ఉపకారం జరిగినా వెనుక దేవుని అదృశ్య హస్తం నీ పట్ల ఎలా పనిచేస్తుందో, నీ పట్ల దేవుడు ఎలా జాలి చూపుతున్నాడో, ఎలా దేవుడు కనికరం చూపుతున్నాడో, ఎలా దేవుడు నిన్ను నిలవబెడుతున్నాడో, ప్రతి విషయంలో ఆయనను బట్టి నువ్వు అతిశయపడాలి కానీ, ఆయనను కనపరచాలి కానీ, నా బలము నా శక్తి అని పొరపాటున ఈ మాట మన నోట ఉండకుండును గాక. ఎప్పుడైనా నా తెలివి అని నీ తెలివిని బట్టి నువ్వు అతిశయపడితే, నీ మాటకారితనాన్ని బట్టి నువ్వు అతిశయపడితే, నీ శక్తి సామర్థ్యాలు అని నువ్వు అతిశయపడితే, దానిని గూర్చి దేవుడు ఒక స్థలంలో మాట్లాడుతూ ఒక విచిత్రమైన మాట అంటాడు. కొండ కొమ్మరి మీద అతిశయపడినా, గొడ్డలి తను నరుకువాడిని చూసి అతిశయపడుతుందా? రంపము తనతో కోయివాడి మీద అతిశయపడుతుందా? చూడండి ఆ మాట ఒకసారి. యెషయా గ్రంథం 'ఆ మాట అందరూ టిక్ చేసుకోండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పండి. గొడ్డలి తనతో నరుకువాన్ని చూసి అతిశయపడునా, రంపము తనతో కోయువాని మీద పొగుడుకొనునా? ఎవరు పొగుడుకుంటున్నారంట? రంపమే పొగుడుకుంటుందంట. కోసేవాడిని చూసావా నేను ఎట్లా కోస్తున్నాను. అది కొయ్యటానికి కారణం ఏంటి? గొడ్డలంట నరికేవాడిని చూసి చూడు నేను ఎట్లా నరుగుతున్నాను. ఇప్పుడు గొడ్డలి వేటు చెట్టు మీద పట్టడానికి కారణం ఎవరు? గొడ్డలా దాన్ని వాడేవాడా? చూడండి, కొండెప్పుడు కొమ్మరిని చూసి చూడు నేను ఎంత అద్భుతమైన కొండనయ్యానో, నేను ఎంత అద్భుతమైన కళాకాండంగా మార్చబడ్డానో అని కొండ కొమ్మరివాడిని చూసి అనలేదు. ఎందుకు? ఆ కొండకు ఆకృతిని తెచ్చిందే, ఆ కొండకు ఆకృతిని తెచ్చిందే కొమ్మరివాడు. గొడ్డలి నరుకువాడిని చూసి అతిశయపడలేదు, రంపము కోసేవాడిని చూసి అతిశయపడలేదు. ఒకవేళ అతిశయపడితే ఆ తర్వాత అంటాడు, చూడండి నా వైపు అందరూ చూడండి, అందరు నా వైపు చూడండి. ఆ తర్వాత మాట అర్థం కావాలంటే ఒక చిన్న వివరణ ఇస్తాను.
అందరు నా వైపు చూడండి. కర్చీపుని ఎవరు తిప్పుతున్నారు? కర్చీపు అనుకుంటుందంట, చూడు పాస్టర్ గారి చేతిని ఎట్లా గుండ్రంగా తిప్పుతున్నాను అని కర్చీపు అనుకుంటుందంట. కర్చీపుని తిప్పుతుంది ఎవరు? నా ప్రభు బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నువ్వేది పొందుకున్నా నీ సామర్థ్యము అన్న ఆలోచన నీ లోపల రావద్దు. నీ తెలివి అన్న ఆలోచన ఎప్పుడు నీ మనసులోకి రానివ్వకుండా ప్రతి సమయంలో, ప్రభా నేను ఈ స్థితిలో ఉండటానికి నీ కృపే కారణం, నేను బ్రతికున్నానంటే నీ కృపే కారణం, నా నాసిక రంధ్రాలలో ఇంకా ఊపిరి ఉందంటే నీ కృపే కారణం, నీ కృపచేతనే నేను బ్రతుకున్నాను, నీ కృపచేతనే నేను పనిచేసుకోగలుగుతున్నాను, నీ ఆయుష్ ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, కనుకనే భూమి మీద సజీవునిగా నేను నిలవబడగలిగానని ఎప్పుడు ఆయనకు అగ్రపట్టం కట్టి ఆయన కృపకు పట్టాభిషేకం చేసి ఆయనను మనం స్తుతించాలే కానీ నా శక్తి నా సామర్థ్యం అని అన్నావా? నీ గర్వం నేను పతనావస్థకు నడిపిస్తుంది, మర్చిపోవద్దు. దైవజనుడైన పౌలు గారు ఉన్నాడు. ఆయన శరీరరీతిగా ఏం పెద్ద బలవంతుడు కాదు. దేవుని మహాకృప ఒక్క పౌలు 3 ఖండాలలో దేవుని వాక్యాన్ని అందించాడు. కొన్ని వేల సంఘాలు కట్టాడు, కొన్ని లక్షల మందిని ప్రభు తట్టు త్రిప్పాడు, కొన్ని వందల మందిని సేవకులుగా తయారు చేశాడు. ఒక్క వ్యక్తి 3 ఖండాలు కదిలించాడు. పౌలును చూసిన వాళ్ళంతా ఆహా ఎంత బలం కలిగినోడో కదా, ఎంత సామర్థ్యవంతుడో కదా, ఎంత వాక్శక్తి కలిగిన వాడో కదా, ఎంత వాక్చాతుర్యం కలిగిన వాడో కదని పౌలును ప్రజలు పొగుడుతూ ఉంటే అద్భుతం చూడండి. కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ, అయ్యా మేము ఖండాలు కదిలించాం అని మీరు అంటున్నారు, మా వలన ఏదేదో జరుగుతుంది అని మీరు అంటున్నారు. నా భావన ఏంటో తెలుసా? మా వలన ఏదో జరిగినట్లుగా మేము అనుకోవట్లా. మా వలన ఏదైనా జరిగిందంటే మా సామర్థ్యాన్ని బట్టి కాదు. ఎందుకు? మేము సామర్థ్యం కలిగిన వాళ్ళం కాదు. ఒకవేళ మా సామర్థ్యం వలన ఏదైనా జరిగిందంటే ఆ సామర్థ్యము దేవుడిచ్చినది మాత్రమే. చూడండి ఆ మాట చూడండి. 2 కొరింథీ ఆ మాట అందరూ టిక్ చేసుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను, అందరూ మాట గమనించండి. 3వ అధ్యాయం 5వ వచనం. అందరూ గట్టిగా చెప్పాలి ఈ మాట. అందరూ, మా వలన ఏదైనాను అయినట్టుగా ఆలోచించుట, మా వలన ఏదైనాను అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులము కాదు, మా సామర్థ్యత దేవుని వలన కలిగి ఉన్నది. మా సామర్థ్యత దేవుని వలన కలిగి ఉన్నది. ఏమనుకోవట్లేదట పౌలు గారు? మా వలన ఇదంతా జరిగిందని మేము అనుకోవట్లా. ప్రభు బిడ్డలారా, ఒకసారి చూడండి. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నా తెలివితేటలే నాకు ఈ ఉద్యోగం ఇచ్చాయి, నేను కష్టపడిన చదివే నన్ను ఈ స్థితిలో నిలవబెట్టింది, నా సామర్థ్యం నా బాహుబలం అని నీవెప్పుడు అనకుండా, అయ్యా ఇదంతా మా వలన జరగలేదయ్యా, ఒకవేళ మా సామర్థ్యం వలన ఇది జరిగింది అని ప్రజలు అనుకుంటే ఆ సామర్థ్యం కూడా అది మీరిచ్చిందేనయ్యా అని ఎప్పుడు మన జీవితంలో ఆయనను గణపరుస్తూ ఆయనను ప్రశంసిస్తూ మనం వెళ్ళేటువంటి వారిగా ఉందుముగాక. దైవజనుడైన పౌలు గారు ఎప్పుడు తన శక్తి సామర్థ్యాలను బట్టి తను అతిశయపడకుండా ఒక మాట అనేవాడు, నేనేమయ్యున్నాను సమస్తము ఆయన కృపేనని ఆయన కృపను గణపరుస్తూ ఉండేవాడు గనుక దైవజనుడైన పౌలు గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడు ఆయనను విజయోత్సవముతో ఊరేగిస్తూ వచ్చేవాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో దేవుడు నిన్ను విజయోత్సవంతో ఊరేగించునుగాక.
నువ్వు వెళ్తున్న ప్రతి స్థలములో దేవుడు నీకు విజయాన్ని ఇచ్చి నిలవబెట్టును గాక. ఎక్కడా తలదించుకోకుండా తలెత్తుకొని విజయాలు సాధిస్తూ ఆయన కృపలో నువ్వు సాగిపోదువు గాక. అలా సాగిపోవున్నట్లుగా ఎప్పుడు నీ నోట ఉండాల్సిన మాట, మా సామర్థ్యం వలన ఇది మేము సాధించలేదయ్యా, మా వలన ఏదో జరిగినట్లుగా మేము అనుకోవట్లేదయ్యా, ఇదంతా మీ కృపేనని ఆయన కృపను గణపరుస్తూ మనం మాట్లాడే వ్యక్తులుగా ఉందుముగాక. నంబర్ 1, గర్విష్ఠుడు ఎట్లా ఉంటాడంటే తన జీవితంలో దేవుని సహాయాన్ని పొంది దాన్ని గ్రహించలేడు, దాన్ని గుర్తించలేడు. నా సామర్థ్యము, నా బలము అని మాట్లాడతాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీవు కూడా ఎప్పుడైనా నా సామర్థ్యం, నా తెలివి, నా చదువు, నా కష్టం ఈ స్థితిలో నన్ను నిలవబెట్టింది అలాంటి మాటలు ఒకవేళ నీ నోట ఉంటే నన్ను క్షమించు, నువ్వు కూడా గర్విష్ఠుడివేమో, నీవు కూడా గర్విస్తే దానివేమో. నీవు గర్వపడుతూ ఉంటే దేవుడు దుఃఖపడుతున్నాడు, నువ్వు గర్వపడుతూ ఉంటే దేవుడు కన్నీళ్లు విడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ గర్వం నీ బ్రతుకును ఎలా తలకిందులు చేయబోతుందో దేవుడు గుర్తించి ఈ రోజు నుండి ఒకవేళ ఇంతకు మునుపు అలాంటి అతిశయం నీకుండేదేమో, నా సామర్థ్యము, నా బలమని యేసు నామం పేరిట ఆ అతిశయం సిలువ వేయబడును గాక. 2వది, ఒకడు డాంబికుడా కాదా, అహంభావ్యా కాదా, గర్విష్టి వ్యక్తా కాదా అనేది 2వది మనం ఎట్లా తెలుసుకోగలుగుతామంటే, ఆ గర్విష్టి మనసు కలిగిన వాడు ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటాడు, ప్రజల మధ్యలో గొప్పగా కనపడాలని ప్రయత్నం చేస్తాడు. ఈ మాట బాగా వినండి. ఒక వ్యక్తి లోపల గర్వం ఉంది అనేది మనకి ఎట్లా అర్థమైందంటే, ఎప్పుడు నోరు తెరిచినా గొప్పలు చెప్పుకుంటాడు. అంటారు కదా ఊరిలో సొరకాయలు బీరకాయలు కోస్తాడు అంటారు, చూసారా? ఆ మాటలు కోటలు దాడుతూ ఉంటాయి. ఊరకు గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. ఐగుప్తుని గురించి దేవుడు అంటాడు, గప్పాలమారి అని దానికి పేరు పెట్టబడును అంటాడు. ఏమని పేరు పెట్టబడిద్దంటే అంటే ఏంటి? సొంత డబ్బా కొట్టుకుంటాడు. ప్రభు బిడ్డలారా, ఈ స్థలంలో ఉంటున్న నీ బ్రతుకులో నిన్ను గూర్చి ఎప్పుడు పొర్రపాటున నిన్ను గూర్చి నీవు బడాయిగా గొప్పగా చెప్పుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. రాజశేఖరయ్య గారు ఎప్పుడు ఒక మాట అంటారు, నిన్ను గూర్చి నువ్వు గొప్పగా చెప్పుకుంటేనంట నీ కాళ్ళకు నువ్వు దండం పెట్టుకున్నట్టంట. యేసురత్నం అన్న అర్థమైందా? నిన్ను గూర్చి నువ్వు గొప్పగా చెప్పుకుంటే నీ కాళ్ళకు నువ్వే దండం పెట్టుకున్నట్లంట. ఒకటి కాళ్ళకి ఎదుటోడు దండం పెడితే అది గౌరవం. మనల్ని మనం పొగుడుకుంటూ ఉంటే మెట్టుకు. ప్రభు బిడ్డలారా, ఎప్పుడు నీ జీవితంలో నీ కుటుంబాన్ని గూర్చి మాట్లాడేటప్పుడు కానీ, నిన్ను గూర్చి మాట్లాడేటప్పుడు కానీ, నీ విషయాలు గూర్చి మాట్లాడేటప్పుడు కానీ ఎంత తక్కువగా మాట్లాడతావో అది అంత నీకు ఆశీర్వాదంగా ఉండును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎప్పుడు బడాయికి పోవద్దు, బడాయి మాటలు చెప్పుకోవద్దు. ఒరే నీ జీతం ఎంతరా? 41,000 అంటాడు. శాలరీ స్లిప్ చూస్తే 14,000. ఎంతరా నీ జీతం? 41. పే స్లిప్ చూస్తే 14,000. ఈ 1 అటేసాడు, ఈ 4 ఇటేసాడు. బ్రదరు ఎక్కడ ఉద్యోగం? కలెక్టర్ ఆఫీసులో. వీడు కలెక్టర్ అయినట్టు మాట్లాడతాడు. ప్రభు బిడ్డలారా, నీ స్థితిని, నీ స్థాయిని చెప్పుకోవటానికి ఎన్నడూ నువ్వు సిగ్గుపడద్దు. ఆ కలెక్టరేట్ ఆఫీస్లో టీ అందించే ఒక కూలివాడివా? నిర్భయంగా చెప్పు, నిస్సంకోచంగా చెప్పు. నీ స్థాయి, నీ స్థితి ఏమిటో ఇంకా కొంచెం తగ్గించుకొని దీనంగా నువ్వు చెప్పు. ఆ తగ్గింపే ఆకాశ మండలమంతా ఎత్తుకు లేవనెత్తబడటానికి కారణమగును గాక. కొంతమందికి ధనగర్వం, మరి కొంతమందికి కులగర్వం. వాడికి తినటానికి తిండి ఉండదో, కట్టుకోవటానికి బట్ట ఉండదో, వేసుకున్న బట్టలు చూస్తే దోమతెరలాగా ఉంటుంది, అన్ని రంధ్రాలు పడి ఉంటాయి. మాట్లాడాడు, మా కులం ఏంటో తెలుసా అంటాడు. వాడు తినటానికి తిండి లేకపోయినా గర్వపు మాటలు మాట్లాడతాడు. నా ప్రభు బిడ్డలారా, ఓ దైవ సేవకుడిగా చెప్తున్నాను, ఎప్పుడు నీ జీవితంలో డాంబికత్వపు మాటలు రానివ్వకో, బడాయి మాటలు రానివ్వకో, ఎచ్చు మాటలు రానివ్వకో, ఎచ్చుకుపోకో.
నీ ఉన్న స్థితి కంటే తక్కువ స్థితిలో కనపడటానికి ప్రజల మధ్యలో నువ్వు ప్రయత్నం చేయుదువుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఒక అన్న నాతో కలిసినప్పుడల్లా ఏడుస్తూ ఒక మాట చెప్తాడు, అన్న ఈరోజు మేము ఈ పేదరికాన్ని అనుభవించడానికి, మా ఇల్లు పెరికి వేయబట్టడానికి తెలియకుండా చెప్తున్నాడు. మా ఇల్లు పెరికి వేయబట్టడానికి మా నాన్న నోటు నుండి బయలుదేరే ఆ గర్వపు మాటలే, మా నాన్న నోటు నుండి ఎప్పుడు బయలుదేరే ఆ డాంబికత్వపు మాటలే మా ఇల్లు పెరికి వేయబట్టడానికి కారణమైందన్న. సామెతల్లో కూడా ఏమని రాసిందో తెలుసండి, గర్విస్తుల ఇల్లు పెరికి వేయబడతాయని రాసింది. గర్విస్తుల ఇల్లు ఎవరిల్లు? గట్టిగా చెప్పాలి. వినండి ప్రభు బిడ్డలారా, మా కొలవేంటో తెలుసా అని అన్నావా, కులగర్వంతో నువ్వు పీడించబడితే నీ ఇల్లు పెరికి వేయబడుతుంది, జాగ్రత్త. నా ఆస్తి ఎంతో తెలుసా, మన తెలంగాణ భాషలో చెప్తాను, నేనెంత తురుంకాన్నో తెలుసా అన్నావా, తొనకలు చేసి వదిలిపెడతాడు, జాగ్రత్త. ఆ అన్న ఏడుస్తూ చెప్తాడు, అన్నా ఈరోజు ఈ పట్టణంలో దిక్కులేని స్థితిలో మేము మిగిలిపోవటానికి మా నాన్న నోటి నుంచి వచ్చే ఆ గర్వపు మాటలే మమ్మల్ని ఈ స్థితిలోకి మార్చాయన్న అన్నాడు. నేను అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. ఒకరోజు ఆ తమ్ముడు చెప్తున్నాడు, అన్నా మా నాన్న ఈ ప్రాంతంలో మంచి కాంట్రాక్టర్గా పనిచేసేవాడు, బిల్డింగులు కట్టేవాడు. ఈ ప్రాంతంలో సోరారంలో కానీ, చింతల్లో కానీ, షాపూర్లో కానీ కొన్ని పదుల సంఖ్యలో ఫ్లాట్లు ఉండేవి. మహా గొప్ప ధనవంతుడు, కోటీశ్వరుడు ఒక రకంగా మా నాన్న కోటీశ్వరుడైనా ఈరోజు పిడికడ అన్నానికి కూడా మేము నోచుకోలేకపోతున్నాం. మా పరిస్థితి మీకు తెలియంది కాదన్నా. మేము ఈ స్థితిలోకి వెళ్ళటానికి కారణం నేను చెప్పగలుగుతాను, మా నాన్న నోట నుండి వచ్చే ఆ గప్పాల మరి మాటలే, ఆ బడాయి మాటలే, ఆ డాంబికత్వపు మాటలే మా స్థితిని రీతిగా ఏంటయ్యా మీ నాన్న నోట ఉన్న డాంబికత్వపు మాట అన్నాను. మా నాన్న మంచి వ్యాపారవేత్త, మంచి కాంట్రాక్టరు, చక్కటి ఫ్లాట్లు ఉండేవి. మా ఇంటికి రోజు ప్రొద్దునే ఒక ఆయన పాలు పోయటానికి వస్తాడు. ఆ పాలు పోయటానికి వచ్చి ఆయన్ని మా నాన్న ఏదేదో అంటా ఉండేవాడు. ఒకరోజు ఆ పాలు పోసి ఆయన మా నాన్న దగ్గరికి వచ్చి, సార్ మీతో ఒక చిన్న ఫోటో దిగుతా సార్ అన్నాడంట. రాయ్, నువ్వు నాతో ఫోటో దిగటం ఏంట్రా, నువ్వు పాలు పోసేవాడు నువ్వు నా పక్కన నిలబడటం ఏంట్రా అని బిరుసుగా తలపొకరుగా అన్నాడట. బ్రతిమలాడుకున్నాడు, ఒక ఫోటో తీసుకున్నాడు. సార్ ఎవరికి చూపించను సార్ అన్నాడు. ఆ పాలు పోసి ఆయన ఈయనతో దిగిన ఫోటో ఒకటి ఫ్రేమ్ కట్టించి గోడ మీద పెట్టుకున్నాడంట. ఈ ధనవంతుడు ఏదో పని ఉండి ఆ పాలు పోసి ఆయన ఇంటికి వెళ్ళాడంట. ఆ ఫోటో చూశాడట. రేయ్, పాలు పోసేవాడివి నా ప్రక్కన నువ్వు నిలబడతావా, నా ప్రక్కన నిలబడి నువ్వు ఫోటో దిగుతావా అని చెప్పి ఆ పాలు పోసి ఆయన చూస్తూ ఉండగానే ఆ ఫోటోని తీసుకుని ముక్కలుగా చింపాడట. ఒకరోజు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. ఆ తల్లి ఉంది చూసారా, ఆయన భార్య ఉంది చూసారా, చేతులెత్తి ఆ తల్లికి దండం పెట్టవచ్చు. అంత భక్తి కలిగింది, అంత సంపన్న కుటుంబంలో ఉన్న అంత మర్యాద కలిగింది. నేను ఆ తమ్ముడు పిలిస్తే వెళ్ళినప్పుడు ఆ గర్విష్ఠుడైన తండ్రి పక్కన కూర్చొని నన్ను పిలిచి, పాస్టర్ గారు మీకు ఒక మాట చెప్తాను, నా మాట బాగేనండి అన్నాడు. అయ్యా చెప్పండి వింటాను అంటాడు. ఆయన నా వైపు చూసి, ఇదిగో పాస్టర్ గారు, నాకు జాకెట్ మొక్క కొని పెడితే నీకు చీర కొని పెడతాను అంటున్నాడు. నాకు అర్థం కాల, నీకు జాకెట్ మొక్క కొని పెట్టడం ఏంటయ్యా, నువ్వు నాకు చీర కొని పెట్టడం ఏంటయ్యా అని అదొక రకంగా చూస్తున్నా. అయ్యగారు నా మాట మీకు అర్థమైందా, ఇప్పుడు కనుక నువ్వు నాకు జాకెట్ మొక్క కొని పెడితే, అయ్యా నువ్వు జాకెట్ వేసుకుంటావా, నేను అనేది అది కాదు, నువ్వు సరిగ్గా ఈయన అంటాడు నువ్వు నాకు జాకెట్ మొక్క కొని పెడితే నేను నీకు చీర కొని పెడతాను అంటున్నాడు. నాకు భయం, నన్ను ఎక్కడ చీర కట్టుకోమంటాడో ఏమిటోనని. నాకు అర్థం, ఏమిటయ్యా జాకెట్ మొక్క, ఏమిటయ్యా చీర అంటున్నాను. ఏమిటయ్యా జాకెట్ మొక్క, ఏం లేదు పాస్టర్ గారు, నా ఆఫర్ బాగిను, నువ్వు గనక నాకు జాకెట్ మొక్క కొని పెడితే నేను నీకు జాకెట్ మొక్క కొని పెట్టడం ఏంటి, నువ్వు నాకు చీర కొని పెట్టడం అంటే ఏంటి అంటే, అప్పుడు అంటాడు, నాకు ఒక 5,000 ఇస్తే
తర్వాత నీకు 50,000 ఇస్తానన్నాడు. నాకు అర్థమైంది, అడుక్కోవటం కూడా ఇంత రైట్ రాయలుగా అడుక్కోవచ్చా అని అర్థమైంది ఆ రోజు. ప్రభు బిడ్డలారా వినండి, అయ్యా నేను కొంచెం ఇబ్బందిలో ఉన్నాను, ఒక 5,000 చేతి సహాయం చేయండి, కొంచెం ఆర్థిక సమస్యల్లో ఉన్నాను, కొంచెం చేయూతనివ్వండి అనే మాట, ఆ దీనత్వపు మాట ఉంటే మనం సహాయం చేయక మునిపే సియోనులో నుండి దేవుని సహాయం బయలుదేరి ఆ పెంట కుప్పల మీద పడిపోయిన వ్యక్తిని లేవనెత్తి మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చుండబెట్టుటకు దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. మాట్లాడతాడు, నాకు ఇది ఇస్తే నీకు అది ఇస్తానన్నాడు. నేను చెప్పాను, అయ్యా ఇది దేవుని సేవకు సంబంధించింది, వీటిని ముట్టుకునే అధికారం నాకు లేదు, దయచేసి ఈ విషయాలు నాతో మాట్లాడదంటే, పాస్టర్ గారు నాకు జాకెట్ ముక్క కొని పెడితే నీకు చీర కొని పెడతా, నీ చీర వద్దు, నా జాకెట్ ముక్క వద్దు అని చెప్పి వచ్చిన తర్వాత ప్రభు బిడ్డలారా పరిస్థితులు తలకిందులయ్యాయి. ఏ పాలవాడు నా ప్రక్కన ఉన్నాడని ఫోటో చింపాడో, కొన్ని పరిస్థితులను బట్టి తన ఇంటిని అదే పాలవాడి దగ్గర తాకట్టు పెట్టి, తన ఇంటి పేపర్లు తాకట్టు పెట్టి తెచ్చుకునే పరిస్థితి. ఆ తమ్ముడు కానీ ఆ తల్లి కానీ వాళ్ళిద్దరికీ చేతులెత్తి దండం పెట్టవచ్చు. ఆ తల్లి ఎప్పుడు వెళ్ళినా ఏడుస్తూ చెప్పే మాట, నా భర్త నోట నుండి వచ్చిన ఆ డాంబికపు మాట, మా తండ్రి నోట నుండి వచ్చే ఆ డాంబికపు మాట మా ఇల్లు పెరిగివేయబడ్డానికి కారణమై, ఆ గొప్పలో మాట్లాడే ఆ మాట చివరికి ఏమైందో తెలుసా? ఆయన ఒకరోజు చనిపోయాడు. ఆ బిడ్డ దగ్గర తండ్రి సమాధి చేయటానికి ఆ స్థితి లేని పరిస్థితుల్లో మేము ఎక్కడి నుంచో వస్తున్నాం. ఆ తమ్ముడు కలవరంతో ఉన్నాడు. ఏంటి తమ్ముడు అన్నాను, చెప్పలేకపోతున్నాడు. ఏంటి తమ్ముడు అన్నాను, మా నాన్న చనిపోయాడు, సమాధి కార్యక్రమం చేయాలి, సమాధి కార్యక్రమం చేయటానికి ఏమీ లేవు, ఏడుస్తున్నాడు. చివరికి ఆయన పరిస్థితి ఏమైందో తెలుసా? తన సమాధి కార్యక్రమం కూడా గౌరవంగా సాగలేని దైన్యమైన పరిస్థితిలో. అలాగని పేదవాడా? ఒకప్పుడు ధనికుడు, అపర కుబేరుడు, లక్షలకు పడగెత్తినటువంటి వాడు. ఒక్కటే, గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేస్తాడని బైబిల్లో రాసి ఉంది కదా. నా ప్రభు బిడ్డలారా, నీ జీవితంలో నువ్వెప్పుడైనా గర్వపు మాటను మాట్లాడితే, నిన్ను గూర్చి లేనిపోయిన డాంబికపు మాటలు చెప్పుకుంటే, కొంతమంది మాటలు ఎట్లా ఉంటాయో తెలుసా? వాళ్ళని గూర్చి చెప్పేటప్పుడు, మా నాన్న ఎట్టాంటోడంటే, మా తాత ఎట్టాంటోడంటే, మా ముత్తాతల కాలంలో 100 ఎకరాల పొలం ఉండేది, మా ముత్తాత తాత ఉన్నాడే ఆయనకి 1000 ఎకరాల పొలం ఉండేది, మా ముత్తాత తాత ఉన్నాడే ఆయనకి 10,000 ఎకరాల పొలం ఉండేది, ఆ ముత్తాత తాత ఉన్నాడే ఆయనకు. ఇట్లా గొప్పలు బడాయిలు చెప్పుకుంటూ ఉంటారు. అంటారు కదా, మా తాతలు నేతిని నాకేరంటే, ఈడేమి నాగుతున్నాడు, ఈడి సంగతి చెప్పడం, ఈడు మూతులు నాగుతున్న సంగతి చెప్పడం, ఈడు మూతులు నాగుతున్న సంగతి చెప్పకుండా మా తాతలు నేతిని నాకేరని చెప్తాడు. నా ప్రభు బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నీ నోటుండే ఆ గొప్పలు చెప్పుకునే బడాయి మాట పరిస్థితులు తలకిందులు చేస్తాయి. దేవుడు నీకు ఏ ఉన్నత స్థితి ఇచ్చినా స్థితిని బట్టి గర్వించొద్దు, ఆ స్థితిని ఇచ్చిన దేవునిని బట్టి మనం అతిశయపడదాం గాక. నేను ఆ తమ్ముడికి చెప్పా, తమ్ముడా, మీ నాన్న గర్వాన్ని బట్టి కుటుంబం పతనం అయితే, మీ అమ్మ దీనత్వాన్ని చూసి మిమ్మల్ని లేవనెత్తే రోజు ఒకటి తప్పకుండా దేవుడు ఉంచాడు. మీ అమ్మ ప్రార్థన, మీ అమ్మ విశ్వాసాన్ని చూసి కుటుంబాన్ని బలపరిచే రోజు ఒకటి నిశ్చయంగా దేవుడు దాచిపెట్టాడు. గర్విష్ఠుల ఇల్లు పెరికివేయబడతాయని బైబిల్లో రాసింది. ప్రభు బిడ్డలారా, గర్విష్ఠుడికి ఉండే స్వభావం ఒకటి, గొప్పలు చెప్పుకుంటాడు. రెండవది, ఆ గొప్పలు చెప్పుకునే జీవితంలో తను గొప్పగా కనపడాలని ప్రయత్నం చేస్తాడు. శుభ్రంగా రెడీ అవ్వు, నీ శక్తి కొలది ఉన్నదానిలో గౌరవప్రదంగా బ్రతుకు. కానీ నిన్ను చూసి ప్రజలు ఆహా అనాలి, ఓహో అనాలి, ఈమె బాగుందో కదా, ఈమె నాజుగ్గా ఉందో కదా, ఈయన ఎంత బాగున్నాడు కదా,
సిక్స్ ప్యాక్ బాగా ట్రై చేసినట్టున్నాడు, సిక్స్ ప్యాక్ బాగా తెచ్చుకున్నాడు కదా, నా షేప్ చూసి, నా పర్సనాలిటీ చూసి జనాలు అహో ఓహో అనాలని ప్రజల ఎదుట నువ్వు అతిశయపడేటట్లుగా అలంకరించుకున్నావా, నీ ఇంటిని దేవుడు పెరికి వేస్తాడు. కొంతమంది చూడండి, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అర్ధగంట అద్దం ముందు నిలవబడతారు. ఎందుకో? ఆ మధ్య ఒక ఆమె వచ్చింది, అడిగింది, అయ్యగారు మీ చర్చి వాళ్ళు మీరు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడని నాకు ఆ నమ్మకం ఉంది, నా కోసం గట్టిగా ప్రార్థన చేయండి అయ్యగారు అంది. ఎందుకు ప్రార్థన చేయాలి, ఏం చేయాలమ్మా అన్న. ఏమి లేదు అయ్యగారు, పలానా చోట పెళ్ళికి వెళ్ళాను, నా మెడలో వేసుకున్న నెక్లెస్ ఎక్కడ జారిపోయింది, నా నెక్లెస్ నాకు దొరికేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యగారు అంది. సరేనమ్మా చేస్తాను, మరి మీ భర్తకు చెప్పారా అన్నాను. అయ్యో నా భర్తకు చెప్తే ఇంకేమైనా ఉందా, కుక్కను కొట్టే కర్ర తీసుకొని శతగొట్టి వదిలిపెడతాడు అంది. ఎందుకు చెప్పకూడదమ్మా, చెప్పాల్సింది కదా, అది నీ నెక్లెస్సే కదా, ఇట్లా పోయిందని చెప్తే బాగుంటుంది కదా అంటే అంటది, అది నా నెక్లెస్ అయితే బాగానే ఉండి అయ్యగారు. మీకు అర్థమైపోయింది. ఎంతమందికి అర్థమైంది? ఏం అర్థమైంది చెప్పండి అక్క. మీరు కూడా ఇప్పుడే నా స్కూల్లో చదువుకుంటున్నారేమో, జాగ్రత్త. అమ్మ మరి ఎవరిదమ్మా అన్నాను. అయ్యా మా ఇంటి పక్క ఒక పోలీస్ ఆయన ఉన్నాడు, పోలీస్ ఆయన భార్యదయ్యా. నేను వెళ్తా ఓ పెళ్ళికి వెళ్తా, ఆమె నెక్లెస్ అరువు అడిగి నేను తీసుకున్నాను అన్నా. నేను అడిగా, ఎందుకమ్మా ఆమె నెక్లెస్ నీకెందుకమ్మా అంటే, అట్ట అంటారు ఏంటయ్య గారు, ఫంక్షన్లో గాండుగా కనపడాలి కదా అంది. గ్రాండ్ అంటాం రాక, మీకు అర్థమవుతుందా? గ్రాండ్ అంటూ రాక ఫంక్షన్లో గాండుగా కనపడాలి కదా అయ్య గారు అంది. సైతానా, ఇంకోసారి ఆ మాట వాడుకో, అది మంచి మాట అట్ట కదా, ఇక్కడ ఫంక్షన్లో మనం గాండుగా కనపడాలి కదా. ప్రభు బిడ్డలారా, ఓ సేవకుడిగా చెప్తున్నాను, నువ్వు 10,000 రూపాయలు సంపాదిస్తే 5,000 రూపాయలు జీతగాడిగానే బ్రతుకు. నీ పిల్లలకు రేపు దాన్ని మిగల్చగలుగుతావు. 1,00,000 రూపాయల జీతగాడివైతే 50,000 రూపాయల జీతగాడిగానే బ్రతుకు. ప్రజలు నన్ను చూసి ఆహా ఓహో అనాలని ఎవరి కోసమో నువ్వు గొప్పలు పోతే ఆ గర్వపు జీవితం నీ ఇల్లు పెరికివేయబట్టడానికి కారణమవుతుంది. కొంతమంది విపరీతంగా ఎందుకు శృంగారించుకుంటారు, ఎందుకు అలంకరించుకుంటారు? ఏస్కేలు గ్రంథంలో రాసి ఉంటుంది, చూడండి ఆ మాట. ఏస్కేలు గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. మీకు తెలియాలి అందుకని ఈ మాట చెప్తున్నాను, చూడండి. ఏస్కేలు గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. నేను చదువుతాను, సిస్టర్స్ మాత్రమే గట్టిగా చెప్పండి. ఇది బ్రదర్స్ చెప్పొద్దు, సిస్టర్స్ మాత్రమే చెప్పండి. అందరూ నాతో కలిసి యెహెజ్కేలు గ్రంథం చెప్పండి. 7వ అధ్యాయం 20వ వచనం. రైట్. శృంగారమైన ఆ ఆభరణములను వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించిరి. తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించిరి. వేటిని గర్వానికి ఆధారంగా ఉపయోగించారట? తమకు కలిగిన ఆభరణాలు. నా వైపు చూడండి. మీరు బంగారం పెట్టుకుంటారా లేదా అది మీ వ్యక్తిగత విషయం. కానీ ఒక మాట చెప్తాను, మీరు ఎప్పుడైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు బంగారపు గొలుసో బంగారపు చైనో వేసుకున్నారు. ఆ బంగారపు గొలుసు కానీ చైన్ కానీ లోపట వేసుకుంటారా, బయట వేసుకుంటారా? ఏమండి, అందరూ కనపడేటట్లుగా బయట వేసుకుంటారా? సరేలే ఏదో ఒకటి ఉందిలే అని లోపట వేసుకుంటారా? మీరు అనే మాట ఏంటో తెలుసా? అసలు వేసుకుందే చూపించడానికి. మా ఆయన నా కోసం 1/2 కిలో బంగారం కొన్నాడు, నడువుకు వడ్రానం కొన్నాడు. నన్ను క్షమించండి ప్రభు బిడ్డలారా, ఆభరణములట గర్వానికి ఆధారంగా చేసుకొని కొంతమంది బ్రతుకుతున్నారట. ఎప్పుడైనా నీ జీవితంలో నువ్వు ధరించిన ఆభరణం
నాకింత బంగారం ఉంది, ఈ ఆభరణంలో నేను ఇంత అందంగా ఉన్నాను అనే ఆలోచన ఒకవేళ నీ మనసులో వస్తే వెంటనే దాన్ని తీసేయకపోయావా గర్విష్ఠుల ఇల్లు పెరికివేయబడుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మరలా చెప్తాను, ఎప్పుడు నీ జీవితంలో ప్రజల ఎదుట నేను గొప్పగా కనపడాలి, నేను గొప్పవాడిని అనుకోవాలి, నన్ను చూసి ప్రజలు అహావోహో అనుకోవాలని ఎవరి కోసమో డాంబికత్వంతో నీవు అలంకరించుకొని ఆ అలంకరణ నీ గర్వానికి ఆధారంగా చేసుకోవద్దని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయ. ఓసారి సుమారుగా 2.5-3 సంవత్సరాల క్రితం ఓ పెద్ద చర్చి వాళ్ళ చర్చిలో వాక్యం చెప్పడానికి మనల్ని ఆహ్వానించారు. ఒక సహోదరుడు ఇక్కడే ఉన్నారు. ఆ సహోదరుడు ద్వారా ఆ చర్చి వాళ్ళు చాలా పెద్ద చర్చి, దేవుని కృప మన మందిరం అంత పెద్దది, ఇంత పెద్దది కానీ కొంచెం అటు ఇటుగా పెద్ద చర్చి. ఆ పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి నన్ను ఆహ్వానించారు. వస్తాను అని చెప్పాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక రేపో మాపో మీటింగ్కి వెళ్ళబోయే ముందు ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు, మా చర్చిలో ఉన్న రూల్ ఏంటంటే ఫుల్ ఫీట్ మీద నిలవబడి వాక్యం చెప్పబోయే పాస్టర్ గారు మినిమం సూటు కోట్లో రావాలి, మీరు సూట్ వేసుకొని రండి అన్నాడు. అయ్యా నాకు లేదు అన్నా. కుట్టించుకోండి అన్నాడు. నేను కుట్టించుకోను అన్నా. సరే కుట్టించుకోపోయారు. నెహ్రూ నెక్ టైప్ ఒకటి ఉంటుంది, ఆ టైపు డ్రెస్ వేసుకొని సఫారీ డ్రెస్ వేసుకొని రండి అన్నాడు. అయ్యా నేను సూటు బూటుకు వ్యతిరేకం కాదు, సఫారీ డ్రెస్కు వ్యతిరేకం కాదు. వారి ఇష్టాలను బట్టి ఒక దైవ సేవకుడికి సూట్ వేసుకోవటం ఎట్లా ఇష్టమో నాకు కూడా వైట్ డ్రెస్ వేసుకోవటం ఇష్టం. అలాగని సూటు బూట్ వేసుకునే వాళ్ళని నేను విమర్శించను, నా స్థాయి అది కాదు. వాళ్ళకి అది ఎట్లా ఇష్టమో నాకు ఇష్టమైంది ఏంటంటే వైట్ షర్ట్ వైట్ ప్యాంట్. రమ్మంటే వస్తా, అది తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా అయితే రమ్మంటే వస్తా, వద్దంటారా నేను ఆగిపోతాను అన్నాను. లేదు అయ్యగారు, మీ మెసేజ్ నేను యూట్యూబ్లో చూశాను, నేను చాలా కోరుకుంటున్నాను, మా సంఘానికి కావాలి, నాకు ఇష్టమే కానీ మా సంఘస్థులు సూటు బూటు కోట్ లేకుండా వాళ్ళు అంగీకరించరు అన్నాడు. వాళ్ళు అంగీకరిస్తారా లేదా నాకు సంబంధం లేదు, వాళ్ళ కోసం నన్ను మార్చుకోను, ఏదన్నా మార్చుకుంటే ప్రభు కోసం మనం మార్చుకుందుము గాక. చెబుదాం ఆమెన్. మీ మధ్యలో నేను కనపడటానికి దర్పంగా ఓ గొప్ప వ్యక్తిగా కనపడటానికి లేనిపోని సోకులు చేసుకోవాల్సిన అవసరం నాకేముంది? ఉన్న దాంట్లో శుభ్రంగా ఉంటాను, ఉన్నదానిలో చక్కగా ఘనంగా సాధ్యమైనంత వరకు ఘనంగా కనపడటానికి ఘనంగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తాం. అంతేగాని లేనిపోయి ఆ డాంబికత్వానికి పోవాల్సిన అవసరం నాకు లేదు, ఇలా రమ్మంటే వస్తాను అన్నాను. సరే మొత్తానికి పిలిచాడు. ఆదివారపు ఆరాధన స్టేజ్ ఎక్కేటప్పుడు నా పక్కమటే ఆ పాస్టర్ గారు కూర్చొని, ఏమండి పాస్టర్ గారు, ఇక్కడ 45 నిమిషాల కంటే ఎక్కువసేపు వాక్యం చెప్తే ప్రజలు చర్చిలో నుంచి వెళ్ళిపోతారు, 45 నిమిషాల కంటే ఎక్కువ వాక్యం చెప్తే ఎట్లా అంటారంట. ఎందుకు? హల్లెలూయా అని కాదు, ఎట్లా అన్నారంటే అది ఫిలోమాన్ గారి సాక్షి దానికి. ఎట్లా అన్నారంటే ప్రసంగం ఆపేయాలా, 45 నిమిషాలు దాటిందంటే జనాలు లేచి వెళ్ళిపోతారు, కాబట్టి నా మాటని 45 నిమిషాల కంటే ఎక్కువసేపు చెప్పొద్దు అన్నాడు. నేను చెప్పాను, నాలో ఉన్న చమత్కారం ఏంటంటే 45 అంటే 40 నిమిషాల్లోనే ముగిస్తా, పొరపాటు నేను ముందుకెళ్ళనయ్యా అని నిలవబడ్డాను, వాక్యం చెప్తా ఉన్నాను. వినండి, 40వ నిమిషం వచ్చింది. మెల్లిగా పాస్టర్ గారు వచ్చి స్లిప్ ఇచ్చాడు. ఏమని రాసి ఉంటారో చెప్పండి స్లిప్లో? సమయం అయిపోతుంది, ముగించండి. నేను అదే అనుకున్నాను, ఇక అయిపోవచ్చిందిలే ముగిద్దాంలేని ఆ స్లిప్ చూస్తే ఇంకొక 15 నిమిషాలు పొడిగించండి అన్నాడు. 1 గంట దాకా అయింది. గంట సేపు చెప్పేలోపు ఇంకొక స్లిప్ వచ్చింది. ఈసారి ఏమన్నాడు తెలుసా? ఈసారి ఇంకో 30 నిమిషాలు పొడిగించండి అన్నాడు. మొత్తానికి 1.5 సేపు ప్రసంగం చేసిన తర్వాత ఏమన్నాడు తెలుసా? మా చర్చి ఈ ప్రాంతంలో ప్రారంభించబడి 20 సంవత్సరాలకు పైగా అయింది, ఆదివారపు ఆరాధన 1.5 సేపు ప్రసంగం చేస్తే మా సంఘ చరిత్రలోనే ఇదే మొట్టమొదటిసారి అండి. అసలు ప్రజలు 1.5 సేపు విన్న దాఖలు మా దగ్గర లేవండి. ఆయన ఒక మాట అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ అభిషేకం అన్నాడు.
తెల్ల సొక్కా తెల్ల ప్యాంట్లో నుంచి వచ్చిందని చెప్పి. ప్రభు బిడ్డలారా, మీరు చూడండి, దైవజనురాలు అక్క కానీ మేం కానీ, మాతో పాటు ఉన్న మా పిల్లలు, సేవకుల పిల్లలు కానీ, తమ్ముళ్ళు కానీ, ఎక్కడ చాలాసార్లు 2010వ సంవత్సరంలో రెండు మూడు యాక్సిడెంట్లు జరిగాయి. మమ్మల్ని ప్రేమించి అనేక మంది బిడ్డలు, అన్న కారు కొనండి ఎంతోమంది అన్నోళ్ళు వచ్చి చెప్పారు. వాళ్ళు ప్రేమతో సేవకులు క్షేమంగా ఉండాలి అనే సంతోషంతో వాళ్ళు చెప్పారు. కానీ దాన్ని కొనే ముందు కొనటం కాదు, దానికి డీజిల్ పోయాలి కదా, పోయాలా లేదా? కారు ఉందని కారు కొనటం కాదు, దాన్ని మెయింటైన్ చేసే శక్తి ఉండాలి అని చెప్పి, ప్రభు బిడ్డలారా, మీ అందరికీ తెలుసు. నేను మీకు చెప్పే మాట, గొప్పలు చెప్పుకోకు, గొప్పగా కనబడాలని ప్రయత్నం చేయకు. నీ జీతం కంటే తక్కువ స్థితిలో నువ్వు కనపడటానికి ప్రయత్నం చేస్తే ఆ దీనత్వమే ఆకాశమంత ఎత్తుకు నిన్ను లేవనెత్తును గాక. ప్రైజ్ ది లార్డ్. ఒక తమ్ముడు వచ్చి, అన్న బుల్లెట్ కొందాం అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, బుల్లెట్ వద్దు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు ఆ తమ్ముడు? ఏం అడిగాడు చెప్పాలి. బుల్లెట్ కొంటాను అన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు వద్దన్నాడు తమ్ముడు అన్నాను. దేవుడు ఎందుకు వద్దన్నాడు అన్నాడు. అసలు నువ్వు బుల్లెట్ ఎందుకు కొనాలనుకుంటున్నావు రచ్చ చెప్పు తమ్ముడు అన్నాను. అన్నా, బుల్లెట్ మీద వెళ్తా ఉంటే డుక్ 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 సోరారం దాకా సౌండ్ వినపడిద్దన్నా, అసలు ఆ థ్రిల్లే వేరన్నా అన్నాడు. అదిగో దానికోసమే వద్దన్నాడు రా. బుల్లెట్ మీద వెళ్తా ఉంటే ఆ డుక్ 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 సౌండ్ వస్తుంది అన్న, ఆ కిక్కే వేరన్నా అన్నాడు. ఆ కిక్ ఉండకూడదని వద్దన్నాడు రా. బుల్లెట్ కావాలి, నడువులో పోస్తుంది, కొన్ని బలహీనతను బట్టి కావాలి అని కొనుక్కున్నాడంటే దట్స్ డిఫరెంట్. కానీ నేను బుల్లెట్ మీద కూర్చున్నానంటే నల్లటి అద్దాలు పెట్టుకొని 6 ప్యాక్ ఎక్సైజ్ బాడీ, దాన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పుతూ ఉంటే నరాలు ఇట్లా వెనక్క ముందుకు అంటూ ఉంటే నన్ను చూసి, ఆహా ఓహో గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అనే ఊహ నీకు ఉందనుకోండి, ఆ బుల్లెట్ మీద నుంచి పడేస్తాడు, జాగ్రత్త. నరాలు కొడతాడు, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? నరాలు తగ్గొట్టానిగా కాదు. అంటే నేను చెప్పే మాట, ఆంతర్యాన్ని దేవుడు చూస్తాడు. కొంతమంది తమ ఆభరణములు గర్వమునకు ఆధారంగా చేసుకొని ప్రవర్తిస్తూ ఉన్నారట. గొప్పలు చెప్పుకోవద్దు, గొప్పగా కనపడటానికి మనం ప్రయత్నం చేయకుందుము గాక. చెప్దాం ఆమేన్. మూడవది, మరి విశేషమైనది. ఒక వ్యక్తి లోపల గర్వం ఉందా లేదా ఎలా తెలుస్తుంది? నంబర్ 1, నా సామర్థ్యము అంటాడు. దేన మనస్సు కలిగిన వాడు దేవుని కృప అంటాడు. గర్వం కలిగిన వాడు ఎప్పుడు తనను గూర్చి గొప్పలు చెప్తాడు, గొప్పగా కనపడాలని ప్రయత్నం చేస్తాడు. దేన మనస్సు కలిగిన వాడు తనకున్న దానిలో, తనకున్న స్థితి కంటే ఇంకా తక్కువగా తాను కనపడటానికి ప్రయత్నం చేస్తాడు. మూడవది, గర్వం ఏం చేస్తుందో తెలుసా? ఒక వ్యక్తి దౌర్జన్యంగా, ఇతరుల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడానికి గర్వం కారణమవుతుంది. నేను మిమ్మల్ని అడుగుతాను, ఒక ఊరు ఉంది, అది ఏ ఊరైనా ఉండొచ్చు. అది మీ ఊరే అయి ఉండొచ్చు, మా ఊరే అయి ఉండొచ్చు, ప్రపంచంలో ఎవరి ఊరైనా ఆ ఊరోళ్ళు స్థానికులు కొంతమంది ఉంటారు. ఆ ఊరిలో పుట్టి పెరిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అదే ఎంట పేరట కలిగిన వాళ్ళు అనుకుందాం, మత్తె అనే ఇంటి పేరు కావచ్చు, కర్ర అనే ఇంటి పేరు కావచ్చు, పొల్ల, ఏదో మొత్తానికి ఏదో ఒకటి ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఆ ఊరిలో ఒక 100 మంది ఆ ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ ఊరిలో బ్రతకటానికి ఇల్లిరకం వచ్చిన, ఆ ఊరిలో బ్రతకటానికి వచ్చిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు. ఆ ఒకళ్ళిద్దరు ఇళ్ళ మీద ఈ 100 మంది ఉన్న మత్య గ్యాంగ్ ఉంటో చూశారన్నా, వీళ్ళు చేసే దౌర్జన్యం, అరాచకం ఏమినెదురన్నా, వీళ్ళు చేసే అరాచకం ఇంత అంతా ఉండదో. మా ఇంటి పేరు బేతపూడి, ఈ ఊరే మాది, మా ఊరి పేరు చొప్పునే ఇల్లు కట్టబడింది. ఆ ఊరిలో ఇల్లిరకం వచ్చినోడిని ఏమంటారంటే, బతకటానికి వచ్చినోడివి, వచ్చినట్టే ఉండో, దౌర్జన్యం చేస్తారు. వాళ్ళ ఇంటి పేరటోళ్ళు 10 మంది ఉంటే, వాళ్ళ కులస్తులు 10 మంది ఉంటే, ధనబలాన్ని బట్టి, కుల బలాన్ని బట్టి,
ఆ మంది బలాన్ని బట్టి, మార్బలాన్ని బట్టి, ఆ బలం కలిగిన వాడు తన బలాన్ని బట్టి ఎదుటివాడి పట్ల దౌర్జన్యం చేయాలని ప్రయత్నం చేస్తాడు. అలాంటి దౌర్జన్యమే ఒక దేశంలో జరిగింది. ఆ దేశం పేరే ఐగుప్తు దేశం. చూడండి, నిర్గమకాండం 18వ అధ్యాయం 11వ వచనం. మనం ముగింపులోకి వెళ్ళబోతున్నాం. ఇదే మాట నెహెమ్యా గ్రంథంలో కూడా ఉంటుంది, కానీ ఒక్క మాట ధ్యానించుకొని ముందుకు వెళ్దాం. నిర్గమకాండం 18వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి మాట చెప్పండి. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూసెను. ఏం చూశాడట చెప్పండి. చూడండి, అసలు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన చేసిన దానిని చూశాడు. అయ్యా, ఐగుప్తీయులు ఏం చేశారు? ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీల మీద దౌర్జన్యం చేశారట. ఇశ్రాయేలీలు ఎవరంటే ఐగుప్తు దేశంలో పరదేశులు. మానవ భాషలో చెప్పాలంటే వాళ్ళు మైనారిటీ. ఐగుప్తీయులు ఎవరు? మెజారిటీ. ఈ మెజారిటీ ప్రజలు మైనారిటీ ప్రజల మీద దౌర్జన్యం చేయాలని ప్రయత్నం చేశారట. దౌర్జన్యము చేయటం ఎవరు చూశారు? దౌర్జన్యం చేయటం యెహోవా చూసినట్లుగా బైబిల్లో రాస్తుంది. ఎందుకు దౌర్జన్యం చేశారంటే వాళ్ళు మైనారిటీ, మేము మెజారిటీ. ఎవరి ఐగుప్తీయులు? ఆ దేశ ప్రజలు, స్థానికులు మెజారిటీ ప్రజలు వాళ్ళే. ఆ మెజారిటీ ప్రజలు మైనారిటీగా బ్రతుకుతున్న ఇశ్రాయేలీలను చూసి దౌర్జన్యం చేశారు. ఏంటా దౌర్జన్యం? పని చేయించుకున్నారు, జీతం ఇవ్వట్లా. అంతకు మునుపు ఆ ఇటుకలు దొక్కటానికి చెత్త ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు చెత్త ఇవ్వట్లా. అంతకు మునుపు నీళ్ళు ఇచ్చేవాళ్ళు, నీళ్ళు ఇవ్వట్లా. రాక్షసత్వంగా వాళ్ళ పట్ల ప్రవర్తించేవాళ్ళు. మరికొన్ని సందర్భాలలో ఈ ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా, వాళ్ళ దేవుడైన యెహోవాని ఆరాధన చేసుకోవటానికి వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఐగుప్తీయులు వాళ్ళ దేవతలను గురించి ప్రకటించడానికి మైకులు పెట్టేవాళ్ళు, గొట్టాలు పెట్టేవాళ్ళు, లౌడ్ స్పీకర్లు పెట్టేవాళ్ళు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చేసేవాళ్ళు. ఇశ్రాయేలీలు ఎప్పుడైనా అనుకుందాం, అప్పుడు మైకులు లేవు, కానీ ఐగుప్తీయులు రాజు దగ్గరికి వెళ్ళి మైకు పర్మిషన్ అడిగారు అనుకోండి, వీళ్ళు పర్మిషన్ లేకుండా గొట్టాలు పెట్టుకుంటున్నారు. ఇశ్రాయేలీలు మైక్ పర్మిషన్కి అడిగితే ఇవ్వట్లా. ఎందుకో తెలుసా? మేము మెజారిటీ, మీరు. ఆ దౌర్జన్యం చేయటం దేవుడు చూశాడు. దౌర్జన్యము చేసిన వారిని నీళ్ల ముంచి అదే నీట మైనారిటీలను విజయోత్సవంతో దేవుడు ఊరేగిస్తూ తీసుకుని వెళ్ళాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ప్రభు బిడ్డలారా, ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా ఎవరైతే మెజారిటీ ప్రజలు ఉంటారో ఆ మెజారిటీ ప్రజలు మైనారిటీ వాళ్ళను తొక్కివేయాలని ప్రయత్నం చేస్తారు. ఒక దేశంలో జరిగిన యథార్థ ఘటన మీకు చెప్తాను. ఆ దేశం ఏమని ప్రకటన చేసుకుంటుందంటే, మాది లౌకిక దేశం, అధికారికంగా మేము ఏ మతాన్ని సపోర్ట్ చేయం, అన్ని మతాలు మాకు సమానమే. హైందవ్యం మాకు సమానమే, మహమ్మదీయ మతం మాకు సమానమే, క్రైస్తవ్యం మాకు సమానమే, బౌద్ధిజం మాకు సమానమే, అన్ని మతాలను మేము సమానంగా గౌరవిస్తాం అని ప్రపంచానికి మాత్రం లౌకిక దేశం అని చెప్పుకుంటారు. లోపల జరిగేది ఏంటో తెలుసా? వాళ్ళ మతానికి మాత్రమే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ మతానికి సంబంధించింది ఏదైనా వచ్చింది అనుకోండి, మైక్ పర్మిషన్ అవసరం లేదు, గొట్టాల పర్మిషన్ అవసరం లేదు, సౌండ్ పొల్యూషన్ పర్మిషన్ అవసరం లేదు. వాళ్ళే పర్మిషన్లు తీసుకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. వేరే మతం వాళ్ళు చివరికి ఇంటిలో చిన్న ప్రార్థన కోటం, చిన్న మైకు పెట్టాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. నా దేవుని బిడ్డలారా, అది 2004 సంవత్సరం డిసెంబర్ నెల, క్రిస్టమస్ దినాలవి. ఆ ప్రపంచ దేశాలంతా క్రిస్టమస్ వాతావరణంతో నిండుకుంటే ఆ దేశంలో కొంతమంది భక్తి కలిగిన వాళ్ళు, అయ్యా మేము మైనారిటీలం కాదంటలేదు, మేము తక్కువ మంది ఉన్నాం కాదంటలేదు, కాకపోతే మేము ఒక 2,000 మంది ఉన్నాం.
ఈరోజు క్రిస్మస్ పండగ, రేపు ఈ రాత్రి రేపు మేము ప్రార్థన కూడికి పెట్టుకోవాలనుకుంటున్నాం, దయచేసి పలానా స్థలంలో ఉన్న ఆ గ్రౌండ్ మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే అధికారులు కానీ, ఆ చుట్టూతో ఉన్న నాయకులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పొరపాటున పర్మిషన్ ఇవ్వలేదు ఆ గ్రౌండ్లో. ఎందుకు ఇవ్వలేదో తెలుసా? వీళ్ళు మైనారిటీ, మేము మెజారిటీ. లౌకిక రాజ్యం అని చెప్పుకుంటున్నారు, మాట్లాడే మాటలు ఈ రీతిగా ఉన్నాయి. ప్రభు బిడ్డలారా, ఇది మన దేశం సంగతి కాదు. దేవుని మహాకృప, మన దేశంలో దేవుడు చక్కటి వాతావరణం, అన్ని మతాలను సమానంగా గౌరవించే మంచి వాతావరణం దేవుడిచ్చారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేశం పేరు నేను చెప్పలేను, కానీ మెట్టుకు మన దేశం మాత్రం కాదు. మన దేశంలో పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు పర్మిషన్ కావాలంటే రైట్ రాయల్గా వాళ్ళు సంతకం చేసి పర్మిషన్ ఇచ్చే ఆ మంచి దినాలు, ఆ మంచి వాతావరణం మన దేశంలో ఉంది. మెట్టుకు ఆ దేశంలో నిర్దాక్షిణంగా పైకి లౌకిక దేశం అని చెప్పుకొని లోపల మాత్రమే పర్మిషన్ ఇవ్వం, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నాడు. వీళ్ళు పదే పదే వెళ్ళారు, బ్రతిమలాడుకుంటే వెటకారంగా, మీకు గ్రౌండ్ కాదు, మీ యేసు ప్రభు కొండల్లో ప్రార్థన చేసేవాడు కదా, మీ యేసు ప్రభు గొట్టల్లో ప్రార్థన చేసేవాడు కదా, మీ యేసు ప్రభు పర్వతాల మీద ప్రార్థన చేసేవాడు కదా, అదిగో మన పట్టణానికి దగ్గరలో పలానా పర్వతం ఉందే, ఆ పర్వతం మీద ఆరాధన చేసుకోండి అన్నాడు. వీళ్ళు అన్నారు, అయ్యా పసిబిడ్డలు ఉన్నారు, చంటి బిడ్డలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, ఆ కొండ ఎక్కటం కష్టమయ్యి అంటే ఆ కొండ తప్పితే మీకు రెండోది పొరపాటున ఇవని చెప్పి వీళ్ళు మైనారిటీ అయినందువల్ల తిరస్కరించారు. వేరే గత్యంతరం లేక అవి క్రిస్మస్ దినాలు కనుక 25వ తారీఖు రాత్రి క్రిస్మస్ రాత్రి ఆ పర్వత ప్రాంతానికి వెళ్ళారు. 2004 సంవత్సరం డిసెంబర్ నెల 25వ తారీఖు రాత్రి అంతా అక్కడే ఉన్నారు. 26వ తారీఖు పగలంతా అక్కడే ఉన్నారు. 26వ తారీఖు రాత్రి ఆ కొండలు దిగి కిందకొచ్చి చూస్తే ఆ దేశమంతా శ్మశాన భూమిగా మార్చబడింది. ఏం జరిగిందో తెలుసా? 2004 సంవత్సరం 2004 సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖున ఏమొచ్చింది? సునామీ వచ్చి బహుగా పతనమైపోయిన దేశం ఏదై అంటే ఆ దేశం. ఎందుకు నీట మునిగిపోయారో తెలుసా? దౌర్జన్యం చేశారు. కొన్నిసార్లు ప్రభు బిడ్డలారా, మన ప్రాంతాల్లో బ్రతకటానికి వచ్చిన వాళ్ళ మీద మనం దౌర్జన్యం చేయకూడదు. దేవుడు అంటాడు, పరదేశుల పట్ల, విధవరాండ్ర పట్ల మీరు కటాక్షము చూపుదురుగాక. చెప్పలు కొడదాం గట్టిగా, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఎప్పుడు ఎదుటివాడి మీద దొమ్మిగా దౌర్జన్యంగా వెళ్ళే ఆ మనస్సు మన కొండకుండును గాక. ఇప్పుడు దౌర్జన్యం చేశారు ఐగుప్తీయులు, తప్పించుకోవటానికి సాధనాలు ఉన్నా తప్పించుకోలేకుండా నీట మునిగిపోయారు. నా ప్రభు బిడ్డలారా, నువ్వు ఎప్పుడైనా దౌర్జన్యంగా మాట్లాడితే, తప్పించుకోవటానికి సాధనాలు ఉన్నా తప్పించుకోలేని అచేతన స్థితిలో మనం పడిపోయే పరిస్థితి ఉంటుంది. ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తాను. అందుకని మన జీవితంలో ఎప్పుడు అతిశయం మనకు రాకుండును గాక. గర్వం ఎంత ప్రమాదకరమైందో జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తిలో గర్వం ఉన్నదా లేదా అనేది ఎలా తెలుసుకుంటాం? ఒకటి, నా బలం అని మాట్లాడతాడు. రెండవది, మన వాక్యంలో విన్నాం కదా, గొప్పలు చెప్పుకుంటాడు, గొప్పగా కనపడటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ బడాయితనం కలిగిన వాడు తన బలాన్ని బట్టి అహంభావం చూపిస్తాడు, ఎదుటివాడి మీద దౌర్జన్యం చేయాలని చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం, హల్లెలూయా. ఆఖరి మాట చెప్తాను, గర్విష్ఠుడు తన తప్పును ఒప్పుకోడు. తాను తప్పు చేసిన, ఎదుటివాడి పట్ల తను అపరాధం చేసిన, నేను చేసింది తప్పు అని పొరపాటున క్షమాపణ కోరుకోడు. ఒరే బాబు ఇది నీ తప్పు అని చెప్పామనుకోండి, ఆ గర్వపు హృదయం కలిగిన వాడు ఇది నా తప్పు అని వాడు గ్రహించడు. తన బ్రతుకు కాలములో ఎక్కడ ఎవరి దగ్గర తాను తప్పు చేసి కూడా క్షమాపణ మాత్రం కోరుకోడు. క్షమాపణ కోరుకోకుండా విర్రవీగేటట్లుగా మనల్ని చేసేది ఏదో తెలుసా? మన లోపటున్న అంటే క్షమాపణ హృదయానికి మనల్ని దూరం చేసేది ఏదై అంటే గర్వపు హృదయమే. ఎప్పుడైనా నీ జీవితంలో ఏ చిన్న తప్పు నీలో జరిగినా, ఏ చిన్న పొరపాటు నీ ద్వారా జరిగినా, ఒకవేళ
నీ భర్త విషయంలో నీ వలన పొరపాటు జరిగితే వినమ్రంగా సారీ అండి, మాట్లాడకూడని మాట మాట్లాడాను, నన్ను క్షమించండి అని వినమ్రంగా ఆ క్షమాపణను నువ్వు తెలియజేసేదానిగా ఉండాలి. ఓ పురుషుడా, నీ వలన ఎప్పుడైనా తప్పు జరిగితే తగ్గించుకొని నన్ను క్షమించమ్మా అని తగ్గించుకొని క్షమాపణ అడిగేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఒకవేళ నువ్వు అహంభావం కలిగిన వాడివైతే నీ అహంభావపు మనసు ఏమంటుందో తెలుసా? నా అర్థమయ్యే భాషలో చెప్తాను. దాన్ని నేను క్షమాపణ అడిగేది ఏంటి? నేను మగోణ్ణి, వాడి నేను క్షమాపణ అడిగేదేంటి? వాడు నా కింద పనివాడు, వాడి దగ్గర నేను తలదించుకునేదేంటి? ఆ గర్వపు మనసు ఏం చేస్తుందంటే, తప్పు నీ వలన జరిగినా, పొరపాటు నీ వలన జరిగిన క్షమాపణ మాట నీ నోట రాకుండా ఆ తలబిరుసుతనం నీ లోపల గర్వం చేస్తుంది. దైవ సేవకుడు గద్దించిన తలబిరుస్తూనే ప్రవర్తిస్తావు, దైవ సేవకురాలు గద్దించిన తలబిరుస్తూనే ప్రవర్తిస్తావు, చివరికి తల్లిదండ్రులు గద్దించిన ఆ తలబిరుసుతనంతోనే ప్రవర్తిస్తావు. కానీ ఎక్కడ తగ్గించుకోవటానికి నీవు అప్పగించుకో. అదే దీనత్వం నీకుంటే ఓ చిన్న తప్పు నీ వల్ల జరిగిన వెంటనే తలొంచి సారీ అండి, సారీ అక్క, సారీ అమ్మా, నా వలన తప్పు జరిగింది, క్షమించండి అని ఆ క్షమాపణ కొరకు నువ్వు పరిగెత్తుతావు. గర్వపు హృదయం నీకుందనుకోండి, నన్ను క్షమించండి, బైబిల్లో రాయబడినట్లుగా నాశనమునకు ముందు నువ్వు నాశనమైపోయే వరకు నిన్ను క్షమాపణ వైపు నీ గర్వం పొరపాటు నేను తీసుకొని వెళ్ళనివ్వదు. అందుకని బైబిల్లో ఏమని రాసి ఉంటుందంటే, గర్విస్తులు ఎక్కడుంటారో గర్వము జగడానికి కారణమవుతుందట. అన్న దేనికి కారణమవుతుంది? అందరూ చెప్పాలి. ఒక ఇంటిలో విపరీతమైన జగడం, అది భార్యాభర్తల మధ్య కానీ, అత్తాకోడల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, సంఘంలో కానీ ఆ జగడం రోజు రోజుకు కొనసాగుతూ ఉందంటే దానికి కారణం చెప్పమంటారా? ఆ ఇంటిలో గర్విష్టి వాళ్ళు ఉన్నారు. గర్విష్టి వాళ్ళు ఆ ఇంటిలో ఉన్నారు కనుక సమాధానానికి ఆ ఇంట్లో నోచుకోవటానికి అవకాశం లేదు. గర్విష్ఠుడు ఏం చేస్తాడంటే, మాటకు ప్రతి మాట అంటానికి ప్రయత్నం చేస్తాడు, కానీ తలొంచుకొని వెళ్ళిపోదాం, 2 నిమిషాలు మౌనంగా ఉందాం అని గర్విష్ఠుడు అనుకోడు. ఎప్పుడు జగడం అధికమవుతుందంటే, నిప్పుకు అగ్నికి గాలి తోడైందనుకోండి, మంట ఏమైంది? గట్టిగా ఒక కట్టె మండుతుంది, రెండో కట్టె పెట్టావనుకో, ఒక కట్టె మండుతుంది, రెండో కట్టె పెట్టలా, ఆ కట్టె ఎంతసేపు మండిద్ది? కొద్దిసేపు మండి ఆగిపోద్ది. ఆ మంట ఆరిపోకుండా రోజుకు రాజుకుంటుందంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా గర్విష్టి వాళ్ళు. గర్వము జగడానికి కారణము ప్రభు పేరిట మనవి చేస్తాను. ఎప్పుడైనా నీ జీవితంలో నీ ద్వారా తప్పు జరిగితే నా ప్రభు బిడ్డలారా, తల వంచి వినమ్రంగా 2 చేతులు జోడించి క్షమాపణ కోరుకో. నేను క్షమాపణ అడిగేదేంటి? నేను ఆయన క్షమాపణ అడిగి గర్వపు మాట పొర్రపాటు నీ నోట రానివద్దు. నిన్నటి దినం 8 ఆ ప్రాంతంలో సాయంత్రం నేను KMG ఫంక్షన్ హాల్కు వెళ్తున్నాను. ఆ టర్నింగ్ కాడకి వెళ్ళిన తర్వాత కొంతమంది దారి వెంబడి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక ఆయన క్యారీ బ్యాగ్ పట్టుకొని ఇక రోడ్ అంతా నాదే అన్నట్టుగా, ఆ రోడ్ అంతా వాళ్ళ తాతగారు వేసింది అన్నట్లుగా నడు రోడ్డు మీద వెళ్తున్నాడు. నేను చూసి హార్న్ కొట్టాను. 2-3 సార్లు హార్న్ కొట్టాను. అయినా ఆయన ఏమి వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. నాకు ఒక డౌట్ వచ్చింది, ఏమో పొరపాటున ఒకవేళ చెవిటైనేమో, నేను తప్పుగా అర్థం చేసుకున్నానేమోనని కారు కొంచెం ఇట్లా లెఫ్ట్కి టర్న్ చేసి బండి అట్లా పోనిచ్చాను. ఆయన ఆ బ్యాగ్ ఇట్లా అనుకుంటూ ఊపుతూ ఉన్నాడు. మన కారు ఫ్రంట్ అది వెళ్ళి ఆయన బ్యాగ్కి తగిలింది. ఎప్పుడైతే కారు ఆయన చేతిలో ఉన్న బ్యాగ్కి తగిలిందో, ఇక నా వైపు చూడండి, నా వైపు ఎట్టా చూసాడో చెప్పమంటారా? సూపులతో చంపేస్తామంటారే, అది ఎట్టుంటుందో రాత్రి చూసా నేను. ఎట్లా సీరియస్గా చూశాడు. ఆయన సీరియస్గా చూడటంతో అసలు ఆయన నా వైపు చూడబోయే లోపే, మీరు నమ్మండి, నా వైపు చూడండి, ఆయన నా వైపు చూడబోయే లోపే నేను అట్లాగే ఆ బ్రేక్ మీద అట్లా కాలేసి 2 చేతులు ఇట్లా పైకెత్తి, నా వైపు చూడండి, 2 చేతులు ఇట్లా పైకెత్తి సారీ అండి
సారీ అండి అన్నాను. ఎప్పుడైతే సారీ అన్నానో అంతకు మునుపు ఉగ్ర నరసింహుడైన ఆ వ్యక్తి యేసు ప్రభుకు తమ్ముడిలాగా మారిపోయాడు. నవ్వుతా అంటాడు, పాస్టర్ గారు మీ తప్పు కాదండి, తప్పు అంతా నాదేనండి అన్నాడు. అంటే నీకు 6 నెనపడిందా అన్న? 6 నెనపడింది కానీ నేను మా లోకంలో ఉన్నాను అన్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను మా లోకంలో ఉన్నాను, 6 నెనపడింది కానీ నేను వేరే లోకంలో ఉన్నాను అన్నాడు. సారీ అండి అన్న. మరలా లేదండి తప్పు నాదేనండి అన్నాడు. ఎంత సమాధానంగా బయటకు వచ్చామో అంత సమాధానంగా బయటకు వచ్చాం. ఇప్పుడు ఆయన ఎట్టా చూసినప్పుడు నేను కూడా అట్టా చూసి ఎంతసేపు ఆరణ కొడుతున్నా చెవులు వినపడలేదా అని అన్నాను అనుకోండి, ఆయన చూసి అనేవాడు, అక్క మెరిసక్క ఏమనేవాడు, కారులో కూర్చున్నంత మాత్రాన కళ్ళు నెత్తి మీదకి ఎక్కకూడదు, నన్ను పట్టుకొని కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి అంటావా అని నేను అన్నాను అనుకోండి, నెత్తి మీదకి ఎక్కినాయో లేదో భూతాతం పెట్టి చూస్తా నాకు దిగు అంటాడు. మూడో ప్రపంచ యుద్ధం ఎక్కడో కాదు, రాత్రి చింతల్లోనే జరిగి ఉండేది. అలాంటి ప్రతికూల పరిస్థితి కూడా ఎందుకు సమాధానంగా మార్చబడిందో తెలుసా? క్షమించండి, నోరు మంచిదైతే, ఈ సామెతలు బాగానే చెప్తారు, నోరు మంచిదైతే కొన్నిసార్లు వింటారా, పరలోకంలాగా ఉండాల్సిన నీ కుటుంబం నరకాన్ని అనుభవించటానికి కారణం నన్ను చెప్పమంటారా? నీ నోటు నుండి బయలుదేరి ఆ గర్వపు మాటే. నేనెందుకు తగ్గాలి, నేనెందుకు తగ్గి ఉండాలి, ఆ గర్వపు మాటే తప్పును ఒప్పుకోలేని ఆ కఠినపు మనస్సే ఓ గర్విష్ఠుడిగా నిన్ను చేస్తుంది. నా ప్రభు బిడ్డలారా, ఎప్పుడైనా నీ వలన తప్పు జరిగితే తల వంచి వెంటనే క్షమాపణ కోరుకో. ఆ క్షమాపణ ఉన్న చోట దేవుని ప్రేమ ప్రవాహం పొర్లి ప్రవహించునుగాక. చెప్దాం ఆమేన్. బైబిల్లో 2 వ్యక్తులు గురించి చెప్తా. ఒక ఆయన పేరు ఉజ్జియా, మరొక ఆయన పేరు హిజ్కియా. ఈ ఉజ్జియా ఎవరు, హిజ్కియా ఎవరు అంటే, ఉజ్జియాకి మునిమనవడే హిజ్కియా. ఏంటి? ఉజ్జియాకి మునిమనవడు హిజ్కియా. ఉజ్జియా కుమారుడి పేరు యోతాము, యోతాము కుమారుడి పేరు ఆహాజు కుమారుడే హిజ్కియా. ఓ సందర్భంలో ఉజ్జియా, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, తాను స్థిరపడిన తర్వాత గర్వించాడట. ఏమయ్యాడు? తాను స్థిరపడిన తర్వాత గర్వించాడట. ఎప్పుడైతే తాను స్థిరపడ్డాడో, ఎప్పుడైతే తాను బలపడ్డాడో, స్థిరపడిన తర్వాత తాను గర్వించటం ప్రారంభించాడు. నా ప్రభు బిడ్డలారా, నీ జీవితంలో మన జీవితంలో మనం ఎలా ఉండాలో చెప్తాను. మనం స్థిరపడే కొలది, మనం ఎదిగే కొలది ఒదిగుండటం దేవుని సన్నిధిలో నేర్చుకుందుముగాక. 10,000 రూపాయల జీతగాడికి ఉన్నప్పుడు నీకే విధేయత ఉండేదో, ఎలాంటి విధేయత కలిగే బ్రతికిదానివో, 1,00,000 రూపాయల జీతం నువ్వు సంపాదించిన తర్వాత మొదటి విధేయత కంటే నీ విధేయత ఇంకా అత్యధిక మగునుగాక. కానీ జరిగేది ఏంటో తెలుసా? మనం పొందుకున్నటువంటి ఆ స్థిరత, ఆ ఆశీర్వాదం మనలను గర్వాంధులుగా చేసే ప్రమాదం ఉంది. దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే, అంటాడు, నీ కంధరము దంతగోపుర రూపము అంటాడు. నాతో కలిసి చెప్పండి, నీ కంధరము దంతగోపుర రూపము అంటాడు. ఎలా ఉందట? నీ కందరం గోపురం యొక్క రూపంలో ఉంది అంటాడు. నా వైపు చూడండి, గోపురాన్ని ఎంతమంది చూసారు? చేయొద్దని. రైట్, మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించుగాక. అక్క గోపురాన్ని చూశారు కదా, గోపురం ఎట్టుంటుంది చెప్పండి? ఎట్టుంటుందా? అది ఎట్టుంటుందమ్మా? గోపురం ఎట్టుంటుంది చెప్పండి? పైకి ఉంటుందా? ఇంకా ఏమనేదిరన్నా, గోపురం ఎట్టుంటుంది? పైన ఇట్టుంటుందా? చెప్పన్నా. రైట్, అందరికీ తెలుసు గోపురం ఎట్టుంటుందంటే, క్రిందేమో చాలా పెద్దగా వెడల్పుగా ఉంటుంది, చాలా పెద్దగా వెడల్పుగా ఉంటుంది. క్రింద అంత పెద్దగా వెడల్పుగా ఉన్న ఆ గోపురాన్ని పైకి వెళ్ళే కొద్దీ చూస్తూ ఉంటే అది సన్నగా సూది మొనలాగా మార్చబడి ఉంటుంది.
క్రిందేమో చాలా పెద్దగా ఉంది, పైకి వెళ్ళే కొద్దీ అది సన్నగా మారిపోయినట్లు కనపడుతుంది. ఇది దేన్ని సూచిస్తూ ఉందో తెలుసా? నీ జీవితంలో ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం మనం నేర్చుకుందుముగాక. గోపురంలాగా ఎందుకు మనల్ని చూడాలనుకుంటున్నాడంటే, మన జీవితంలో ఎదిగే కొద్దీ ఆయన సన్నిధిలో ఒదిగి ఉండే ఆ మంచి దివ్యమైన జీవితం దేవుడు మనకిచ్చునుగాక. సహజంగా సంఘాల్లో జరిగేది ఏంటంటే, ఒక విశ్వాసి మందిరానికి వచ్చిన ప్రారంభ దినాల్లో పాస్టర్ గారిని చూసినా, పాస్టర్ గారిని చూసినా, మందిరంలో పెద్దవాళ్ళని చూసినా, దైవ సేవకులను చూసినా, మందిరానికి వచ్చిన ప్రారంభ దినాల్లో వణుకుతూ ఉంటాడు. అన్నా అంటాడు, అక్క అంటాడు. మందిరానికి వచ్చిన ప్రారంభ దినాల్లో వణుకుతాడు. ఒక 3 సంవత్సరాల తర్వాత పాస్టర్ గారినే. ఎందుకు అంటే, ఒక వ్యక్తి ఎదుగుదల ఒక వ్యక్తిని గర్వాంధుడిగా మార్చే ప్రమాదం ఉంది. ప్రభు బిడ్డలారా చెప్తాను, ఈ ఉజ్జియా తాను రాజై స్థిరపడిన తర్వాత ధూపవేదిక ఎక్కి ధూపం వేయాలని బయలుదేరాడు. ఈ సంగతి ప్రధాన యాజకుడు తెలుసుకున్నాడు, తతిమా యాజకులు తెలుసుకున్నారు. ఉజ్జియా ఇది నీకు తగదు, ఉజ్జియా ఇది నీకు తగదు, ఉజ్జియా ఇది నీకు తగదు అని హెచ్చరిస్తూ ఉంటే, కనీసం ఆ హెచ్చరికల మధ్యలోనైనా తను ఆ ధూపవేదిక వదిలిపెట్టి తను వెనక్కి రాలేదు. నేను వేసేదే ధూపం, వెళ్ళాలనుకున్న చోటకు నేను వెళ్ళాలని వెళ్ళాడు. ఆ ధూపవేదిక ఎక్కి ధూపం అర్పిస్తూ ఉంటుండగా నుదుట ఎందుకు అతని నుదుట కుష్టు వచ్చింది? బైబిల్లో మనం చూస్తే అతడు స్థిరపడిన తర్వాత గర్వించాడు. అడుగుదాం, ఉజ్జియా అంతకు మునుపు కుష్టు ఆనవాలు ఏమైనా నీ శరీరంలో ఉందా? ఎప్పుడైనా ఆ కుష్టు మచ్చలు నీ చర్మం మీద కనపడినట్లుగా నీకున్నాయంటే, అయ్యా ఆ కుష్టు లక్షణాలు ఏవి నాలో లేవు. మరి ఉన్న పాటునే ఎందుకు ఎలా అయిపోయావు? నా గర్వమే నన్ను ఇలా చేసింది. ఆ కుష్టు రావటంతో బైబిల్లో రాయబడిన విచిత్రమైన మాట ఏంటో తెలుసా? యెహోవా తనను మొత్తినని గ్రహించాడట. యెహోవా తనను మొత్తినని గ్రహించి ఏం చేశాడో తెలుసా? వెంటనే ఆ మందిరంలో నుంచి పారిపోయాడు. పారిపోతూ ఉంటే యాజకులు ఆయన్ని తరిమి పట్టణంలో ఉన్న ఆయన్ని ఊరు వెలుపటికి తీసుకుని వెళ్ళి పాలెంలో గుడారం వేసి సింహాసనం మీద కూర్చున్న రాజు పాలెంలోకి వెళ్ళిపోయాడు. నేనంటాను, ఒకసారి చూడండి, ఎంత జరిగినప్పుడు, ఎంత కుష్ఠవ్యాధిగ్రస్తుడైనప్పుడు, తన పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి ఆ కుష్ఠవ్యాధి ముదిరి ఘోరమైన మరణం పొందేడే కానీ తను బ్రతికిన దినాలలో, అయ్యా ధూపవేదిక ఎక్కటానికి నేను తగినోని కాదు, దేవుడు నన్ను క్షమించినట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి, మీ పట్ల నేను వికృతంగా ప్రవర్తించాను, మూర్ఖంగా ప్రవర్తించాను, నా మూర్ఖ ప్రవర్తనను బట్టి దేవుని సన్నిధిలో నా కొరకు ప్రార్థన చేయండి అని తను బ్రతికిన దినాల్లో చనిపోయే రోజు వరకు కనీసం ఒక్కసారైనా క్షమాపణ కోరి ప్రార్థన చేయించుకున్నటువంటి వ్యక్తి కాదు ఈ వ్యక్తి. ఎందుకు తాను క్షమాపణ అడగలేదంటే, అతని లోపట ఉన్నటువంటి ఆ గర్వం ఆ రీతిగా ప్రవర్తించేటట్లు కార్యం చేసింది. చివరికి కుష్ఠవ్యాధితోనే చనిపోయాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, గొప్ప గొప్ప రాజులను, దావీదును ఇలా పితరులను సమాధి చేసిన ఆ శ్మశాన భూమిలో ఈ వ్యక్తిని పాతి పెట్టకుండా ఆ ప్రక్కనే వాళ్ళంత దూరాన వేరే భూమి ఉంటే, రాజులు గొప్ప గొప్ప అధికారులు సమాధి చేయబడే స్థలములో తాను పాతి పెట్టకుండా వేరే స్థలంలో పాతి పెట్టారు. అంటే మరో రకంగా ఆత్మీయంగా చెప్పాలంటే, ఈ వ్యక్తి తన గర్వాన్ని బట్టి పితరులు ఉన్న స్థలానికి వెళ్ళలేకపోయాడు, పరలోకానికి వెళ్ళలేకపోయాడు. అతని ఆత్మ పాతాళానికి అప్పగించబడినట్లుగా బైబిల్లో రాసింది. ఇతని ముని మనవడే హిజ్కియా ఉన్నాడు. బైబిల్లో అతడు కూడా స్థిరపడిన తర్వాత గర్వించాడట. ప్రవక్త వచ్చి హెచ్చరించాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? తన గర్వమును విడిచి, ఏం విడిచి చెప్పాలి, ఏం విడిచి? తన గర్వాన్ని విడిచి దేవుని సన్నిధిలో తగ్గించుకొని, ప్రభువా నేను గర్విష్టిగా ప్రవర్తించాను, నా గర్వాన్ని వదులుకుంటున్నాను, నా గర్వాన్ని తొలగించుకుంటున్నానని తన గర్వాన్ని విడిచి బూడిదలో కూర్చొని దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉంటే ఓ మాట జ్ఞాపకం చేస్తాను. రాసుకునే వాళ్ళు రాసుకోనండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 23వ వచనం. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 26వ వచనం
33వ వచనం. ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మెట్టుకు 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం. ఇరవై 26-33 నాతో కలిసి అందరూ చెప్పండి. 26. హిజ్కియా గర్వము విడిచి తానును యెరూషలేము కాపరస్తులను తమ్మును తాము తగ్గించుకునిది కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకు రాలేదు. మరొకసారి, హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపరస్తులను తమ్మును తాము తగ్గించుకునిది గనుక యెహోవా కోపము జనుల మీదకు రాలేదు. ఎందుకు జనుల మీదకు దేవుని కోపం రాలేదట? హిజ్కియా హృదయ గర్వమును, చెప్పాలి, హృదయ గర్వమును. ఒక అద్భుతం. హిజ్కియా హృదయ గర్వాన్ని విడిచిపెడితే చుట్టూతో ఉన్న జనులు కూడా ఏం చేశారు? ఆ హృదయ గర్వాన్ని విడిచిపెట్టి తగ్గించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేశారు. దేవుని కోపము అతని దినములలో ప్రజల మీదకి రాలేదు. ఆయన చనిపోయాడు. తర్వాత ఎలా సమాధి చేయబడ్డాడో 33వ వచనంలో రాసి ఉంటుంది, చూడండి. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన పై స్థానమందు అతనిని పాతిపెట్టిరి. ఎక్కడ పాతి పెట్టారంట? చెప్పాలి. ఈ మాట ఇట్లా కూడా చెప్తే బాగానే ఉండేది. దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన సమాధి యందు అతనిని పాతి పెట్టిరి అని అంటే బాగుండేది. కానీ ఏమంటాడు? చెప్పాలి. అంటే చనిపోయిన తర్వాత కూడా ఏ స్థానానికి వెళ్ళాడు? ఎందుకు పై స్థానానికి వెళ్ళాడు? గర్వాన్ని విడిచి తగ్గించుకున్నాడు గనక. నా ప్రభు బిడ్డలారా, ఈ లోకంలో నీ జీవితంలో దేనిని గూర్చి నువ్వు అతిశయించకుండా, దైవజనుడైన పౌలు గారు అంటాడు, అతిశయము నాకు దూరమగునుగాక అంటాడు. అతిశయము నాకు దూరమగునుగాక. నేను హెబ్రీయుడిని. నా హెబ్రీ జాతిని బట్టి నేను అతిశయించను. నేను బెన్యామీను గోత్రంలో పుట్టినవాడిని. నా బెన్యామీను గోత్రాన్ని బట్టి నేను అతిశయపడను. 8వ దినానే నేను సున్నతి చేయబడ్డాను. నా సున్నతిని బట్టి నేను అతిశయపడను. గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను. నేను నేర్చుకున్న దాన్ని బట్టి అతిశయపడను. అయ్యా పౌలా, నీకు ఇంకా అతిశయం ఏమీ లేదా? ఉంది. దేని యందు నువ్వు అతిశయిస్తావయ్యా? సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. ప్రైజ్ ది లార్డ్. సిలువ యందు తప్ప మరి దేని యందు, నా దేవుని యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించనని దైవజనుడైన పౌలు ప్రతి క్షణం ఆ సిలువ యందే తాను అతిశయిస్తూ తాను బ్రతుకుతూ ఉండేవాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నీ కులాన్ని బట్టి ఈ రోజు నుంచి నువ్వు అతిశయపడొద్దు. నీ బలాన్ని బట్టి నువ్వు అతిశయపడొద్దు. నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తులను బట్టి నువ్వు అతిశయపడొద్దు. నువ్వు కలిగిన వెండి బంగారాలను బట్టి నువ్వు అతిశయపడొద్దు. నువ్వు దేని గురించి అతిశయపడాలో తెలుసా? ఒకప్పుడు పాపిగా బ్రతుకుతున్న నీకు ఈ గొప్ప రక్షణ ప్రసాదించింది ఆ సిలువే. పెంట కుప్పలో పడిపోయిన నిన్ను ఈరోజు సింహాసనం మీద కూర్చోబెట్టింది ఆ సిలువే. నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న ప్రతి మేలైన ఆశీర్వాదం ఆ సిలువలో నుంచే వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే నీ బ్రతుకునకు విలువ తెచ్చింది ఆ సిలువ మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. మన బ్రతుకునకు విలువ తెచ్చిన ఆ సిలువను బట్టి మనం అతిశయపడే వాళ్ళగా యేసు నామములో ఉందుముగాక. ఆ సిలువే లేకపోతే ఈరోజు మనకు మందిరం లేదు. ఆ సిలువే లేకపోతే ఈ స్థలంలో కూర్చొని ప్రభుని ఆరాధించే వాళ్ళం కాదు. ఆ సిలువే లేకపోతే పవిత్రుడైన ఆ దేవుని నామస్మరణ మనం చేసేవాళ్ళమే కాదు. ఆ సిలువే లేకపోతే ప్రభుని కూర్చున్న పాటలు మన నోటుండేవే కాదు. ఏ తాగుబోతుగాను, ఏ సినిమా థియేటర్ల వైపు, ఏ అక్రమకారులుగాను, ఏ వ్యభిచారులుగాను, ఏ తిరుగుబోతులుగాను, ఏ విగ్రహారాధికులుగాను మన బ్రతుకులు మనం బ్రతికేవాళ్ళం. ఒకప్పుడు శాపగ్రస్తమైన అనుభవాల్లో బ్రతుకుతున్న మనలను ఈ స్థలములో నిలువబెట్టింది నీ భక్తి, నీ శక్తి, నీ యుక్తి కాదు, కానీ
సిలువ ఒక్కటే మళ్ళీ నీ స్థలంలో నిలవబెట్టింది. ఆ సిలువను బట్టే మనం అతిశయపడదుము గాక. దయచేసి అందరూ మోకరించండి. నీ జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా నీ కలిగిన దాన్ని బట్టి నువ్వు అతిశయపడినట్లుగా నీకు జ్ఞాపకం వస్తే చిన్న పిల్లవాడిగా మారిపోయి దేవుని సన్నిధిలో మోకరించుదాం, ప్రార్థన చేసుకుంటూ ఉందాం. ప్రభా, అందరూ మోకరించుదాం. జీవితంలో ఎప్పుడైనా నీ కలిగిన దాన్ని బట్టి నువ్వు అతిశయపడినట్లుగా నీ జ్ఞాపకం వస్తే చిన్న పిల్లవాడిగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. చిన్న పిల్లగా తగ్గించుకొని ప్రార్థన చేయి. ఎప్పుడైనా బడాయి మాటలు నీ నోట వచ్చాయేమో, నిన్ను గూర్చి ప్రజల మధ్యలో గొప్పగా చెప్పుకున్నావేమో, గొప్పగా కనబడాలని ఒకవేళ ప్రజల మధ్యలో నువ్వు ఆరాటపడ్డావేమో. ప్రభా, ఇలాంటి అతిశయాలు నాకు దూరం కావాలి ప్రభా, ఇలాంటి అతిశయాలు నాకు దూరం కావాలి నాయన, ఇలాంటి మానుషిక అతిశయాలు నాకు దూరం కావాలి ప్రభా. సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించకూడదయ్యా. ఎప్పుడైనా నా శక్తి, నా సామర్థ్యము, నా బలము అన్న మాటలు ఒకవేళ నీ నోట వచ్చాయేమో, అయినను ఆ సామర్థ్యము మా వలన కలిగింది కాదు, మాకు సామర్థ్యం ఇచ్చిన వాడు దేవుడే అని దైవజనుడైన పౌలు గారు మాట్లాడుతూ వచ్చారు. మా వలన ఏదో అయినట్లుగా మేము అనుకోవట్లేదు, మా వలన ఏదో జరిగినట్లుగా మేము అనుకోవట్లేదు. సమస్తము ఆయన కృపేనని ఆయన కృపను గణపరుస్తూ వచ్చాడు. వెళ్ళిన ప్రతి చోట విజయోత్సవంతో ఊరేగించబడుతూ వచ్చాడు. మోకరించు ప్రభు బిడ్డలారా, మోకరించు. దేవుని సన్నిధికి వచ్చిన మన బ్రతుకులో ఎప్పుడైనా దౌర్జన్యం చేసావేమో, నీకు బలముందని ఓ బలహీనుడు కనపడినప్పుడు దౌర్జన్యం చేసావేమో, మీరు 10 మంది ఉన్నారని ఒక్కడిగా ఉన్నవాడి మీద దౌర్జన్యం చేశారేమో, మీ బలం మీకు దౌర్జన్యాన్ని ఇచ్చిందేమో. పరిశుద్ధ లేఖనాల్లో చూసాం కదా, ఐగుప్తీయులు ఇశ్రాయేలీల మీద దౌర్జన్యం చేశారు. తప్పించుకోవడానికి సాధనాలు ఉన్నా అవి ఏవి వాళ్ళను తప్పించలేకపోయాయి. చివరికి నీట మునిగినట్లుగా వాక్యంలో చూస్తా ఉన్నాం. అదిగో ఇశ్రాయేలు ప్రజలు అదే నీట సాఫీగా వెళ్ళిపోతా వచ్చారు. ఈ వాక్యం విన్న నీ బ్రతుకులో ఎక్కడైనా ఎవరి మీదైనా దౌర్జన్యం చేసి మాట్లాడిన జ్ఞాపకాలుంటే ప్రభా, ఆ గర్వపు మనస్సు నాలో నుంచి తీసివేయి నాయన, ఆ గర్వపు మనస్సు నాలో నుంచి తీసివేయి. నీ వలన తప్పు జరిగితే నోరు తెరుద్దాం, ఒక్క క్షణం నోరు తెరుద్దాం. హల్లెలూయా. నీ వలన ఎప్పుడైనా తప్పు జరిగితే చిన్న పిల్లవాడిగా క్షమాపణ కోరుకో. ఒకవేళ నీ లోపటున్న గర్వం నేను క్షమాపణ వైపు నడిపించట్లేదేమో, నేనే కరెక్టు, ఎదుటోడే తప్పు, నేను కరెక్టే మాట్లాడాను, వాడిదే తప్పని ఒకవేళ ఆ గర్వం క్షమాపణ వైపు నిన్ను రానివ్వలేదేమో, ఈరోజు వాక్యం వింటున్న నీ బ్రతుకులో ప్రభా స్తోత్రం ప్రభా, మీకు స్తోత్రాలు ప్రజా, మీకు స్తోత్రం. అందరూ ప్రభు వైపు చేతులెత్తి హల్లెలూయా. ప్రభా, నా జీవితంలో నా కలిగిన వాటిని బట్టి నేను అతిశయపడకూడదయ్యా, నా కలిగిన వాటిని బట్టి అతిశయపడకూడదు. చివరికి నేను కలిగిన భక్తిని బట్టి కూడా నేను అతిశయపడకూడదయ్యా. నేనేమై ఉన్నానో సమస్తము మీ కృపేనని ఒకవేళ అందాన్ని బట్టి గర్వించిన జ్ఞాపకాలు నీకున్నాయేమో, నీ సౌందర్యాన్ని చూసి మురిసిపోయిన జ్ఞాపకాలు నీకున్నాయేమో, నీ ఆస్తిపాస్తులను బట్టి గర్వించిన జ్ఞాపకాలు నీకున్నాయేమో. గర్విస్తుల ఇల్లు పెరికివేయబడుతుందని వాక్యంలో రాసింది కదా. యేసు నామం పేరిట అటుది మనకు సంభవించకుండా ఉండినట్లుగా పెంట కుప్పల మీద నుండి మనలను లేవనెత్తి పరలోకమనే మహిమ కలిగిన సింహాసనం మీద దేవుడు మనల్ని కూర్చోబెట్టినట్లుగా బడాయితనాన్ని విడిచిపెడదాం, గొప్పతనాలు చెప్పుకునే విషయాన్ని విడిచిపెడదాం, దీనులుగా దేవుని సన్నిధిలో బ్రతకటం నేర్చుకుందాం. ప్రభా, నేను రిక్తుణ్ణి, నేను దుమ్ము ధూళి లాంటి వాడిని, నా మీద కురిసిన మీ కృపామృతమే నన్ను ఈ స్థితిలో నిలవబెట్టింది. ఈ స్థితిలో నేనున్నాను అంటే మీ కృప తప్ప మరొకటి ఏది కారణము కాదని అందరం కలిసి నా జీవితాన కురిసినే నీ కృప. నా జీవితాన కురిసినే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం, నీ నామగానామృతం. నా జీవితాన కురిసినే నీ కృపామృతం.
జీవామృతం నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను బట్టి అతిశయపడదాం. నీ కృప వినమైన నేనెలా మనగలను కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను నా జీవితాన నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం లౌకికమైన అతిశయాలు నాకు దూరం చేయి. లోకపరమైన అతిశయాలు దూరం చేయి. కృపతోనే మిమ్మల్ని బట్టి అతిశయపడినట్లుగా అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది కృపయే నా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది
అడుగుదాం, నోరు తెరిచి అడుగుదాం ప్రభుని. అహంభావం నాకు దూరం అవ్వాలి ప్రభా, అతిశయము నాకు దూరం కావాలి నాయనా. మీ గర్వాన్ని బట్టి నేను చాటును ఏడుస్తున్నాను ప్రభు అన్నారు. నీ భక్తిని బట్టి ఎప్పుడైనా అతిశయపడిన జ్ఞాపకం నీకుందేమో. నీ ఆస్తిపాస్తులను బట్టి మురిసిపోయిన దినం ఒకవేళ నీ జీవితంలో ఉందేమో. నువ్వు సంపాదించిన వెండి బంగారాలను బట్టి నువ్వు అతిశయపడిన జ్ఞాపకం ఒకవేళ నీకుందేమో. నీ ఎత్తును బట్టి నీ అందాన్ని బట్టి గర్వించిన జ్ఞాపకం ఒకవేళ నీకుందేమో. నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తులను బట్టి గర్వించిన జ్ఞాపకం ఒకవేళ ఉందేమో. దౌర్జన్యం చేసిన జ్ఞాపకం ఒకవేళ నీలో ఉందేమో. తప్పు నీ వలన జరిగిన ఆ గర్వపు మనసు క్షమాపణ వైపు వెళ్ళనివ్వకుండా నీ హృదయాన్ని కఠినం చేసిందేమో. లేఖనంలో మనం విన్నాం కదా, గర్విస్తుని ఇల్లు పెరికి వేయబడుతుందని. గర్విస్తుని ఇల్లు పెరికి వేయబడుతుందని. నీ ఇల్లు పెరికి వేయబడక మునిపే, నాశనం మన వాకిలి దగ్గరకు రాక మునిపే, పతనం మన గుడారం ఎదుకు రాక మునిపే గర్వముని విడిచి దేవుని పాదాలు పట్టుకుందాం. గర్వాన్ని విడిచి దేవుని పాదాలు పట్టుకుందాం. ఆయన వైపు చేతులెత్తి, ప్రభువా నిజమే, నా బ్రతుకులో నేను గర్వించిన దినాలు నా బ్రతుకులో ఉన్నాయి. నేను అతిశయపడిన జ్ఞాపకాలు నా జీవితంలో ఉన్నాయి ప్రభువా. లోకపరమైన అతిశయాలన్నీ నాకు దూరం చేయి ప్రభువా. నాకు ఈ రక్షణనిచ్చిన సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించకూడదయ్యా. ఒకప్పుడు పాపిగా బ్రతికిన నన్ను పరిశుద్ధుల సంఘంలోకి చేర్చిన మీ సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించకూడదయ్యా. ఒకప్పుడు వాగ్దానం లేని వాడిని, నిరీక్షణ లేని వాడిని, నిర్దేవులను ఆరాధిస్తూ బ్రతికేటువంటి వాడిని నాకు ఈ గొప్ప రక్షణనిచ్చిన మీ సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను ప్రభువా. మీరే నా అతిశయమై ఉండాలి. నేను సంపాదించిన ఆస్తిపాస్తులు కాదు, నేను కలిగిన వెండి బంగారాలు కాదు, నా ఉద్యోగం కాదు, నా వ్యాపారం కాదు. యేసే నా అతిశయం, యేసే నా అతిశయం, యేసే నా అతిశయం. యేసు తప్ప మరొక అతిశయం నాకు దూరమగును గాక. దేన్ని బట్టి అయినా ఒకవేళ నువ్వు గర్వించిన జ్ఞాపకం నీకుందేమో. దేవదూతను సాతానుగా మార్చింది ఆ గర్వమే కదా. ఆరోగ్యవంతుని కుష్టి వ్యాధిగ్రస్తుడిగా మార్చింది ఆ గర్వమే కదా. గద్దె మీదనున్న వాడిని గద్దె మీద నుండి దించి గడ్డి తినిపించింది ఆ గర్వమే కదా. ఒక మనిషిని పశువులాగా మార్చింది ఆ గర్వమే కదా. ప్రధానిగా ఊరేగిన వాడి ఉరికమ్మం ఎక్కించింది ఆ గర్వమే కదా. ఒకవేళ భక్తి గర్వము నీకుందేమో. నేను ప్రార్థనా పరురాలిని అనే గర్వం నీకుందేమో. ప్రార్థనా పరుననే గర్వం ఒకవేళ నీకుందేమో. ఆ పరిసయ్యుడు గర్వించాడు. దేవుని యొద్ద నుండి తనేమి పొందుకోలేకపోయాడు. సుంకరి దేవుని సన్నిధికి వచ్చి, నేను పాపాత్ముడైన మనిషిని, మీ తట్టు కన్నులెత్తటానికి నాకు ధైర్యం సరిపోదు, గుండెలు బాదుకుంటూ దేవుని సన్నిధిలో ఏడ్చాడు. ఈ మాటలు విన్న దేవుని బిడ్డ, నీ ధనం ఎప్పుడైనా నీకు గర్వాన్ని తెచ్చిందేమో. నీ అందము, నీ కులము, నీ బలము గర్వపు మాటలు నీ నోట వచ్చేటట్లుగా చేశాయేమో. ఈరోజు ప్రభువుని ఒక మాట అడుగుతావా? ఆ అతిశయం నాకు దూరమగును గాక, ఆ అతిశయం నాకు దూరమగును గాక, నా అతిశయం దూరమగును గాక, ఆ అతిశయం దూరమగును గాక. నీ వలన ఎప్పుడైనా తప్పు జరిగితే వెంటనే క్షమాపణ కోరు. నీ తప్పును ఒప్పుకొని సంస్కారవంతుడిగా బ్రతుకు. మూర్ఖుడిగా మాట్లాడుకో, మూర్ఖురాలిగా మాట్లాడుకో. హిజ్కియా గర్వాన్ని విడిచి, తన ప్రజలు గర్వాన్ని విడిచి తమ్మును తాము తగ్గించుకున్నారు. ఆ దేశం మీదకి దేవుని కోపం రాలేదు. ఆయన కృప ఆ దేశం మీదకి దిగి వచ్చింది. ఈ వాక్యం విన్న నీ బ్రతుకులో నీ లోపట గూడు కట్టుకున్న గర్వపు మనసు నువ్వు తొలగించుకోగలిగితే
నీ మీద దేవుడు తన కోపాన్ని తొలగించుకొని ఆయన కృపావర్షాన్ని దేవుడు నీ మీద కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. ఆయన దయాదాక్షిణ్యాలు నీ మీద కుమ్మరించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అతడు చనిపోయిన తర్వాత పై స్థానములో తాను పాతి పెట్టబడ్డాడు. నీ దీనత్వం భూమి మీద వరకే కాదు, ఆ దీనత్వం భూమి మీద నువ్వు కనపరిచిన ఆ దీనత్వం పరలోకంలో పై స్థానములో నిన్ను కూర్చొండబెట్టగలదు. పై స్థానములో నిన్ను కూర్చొండబెట్టగలదు. పరలోకంలో ఒక ఉన్నత స్థానంలో నిన్ను కూర్చొండబెట్టగలదు. నా అతిశయము నీవే యేసయ్యా అని, నా అతిశయము నీవే యేసయ్యా అని, నా అతిశయము నీవే. ఒక క్షణం అందరూ నోరు తెరిచి మాట చెప్దామా? యేసయ్యా, అందరూ గట్టిగా యేసయ్యా, నా అతిశయము మీరే, నా అతిశయము మీరే, నా అతిశయము మీరే. మరొకసారి నా అతిశయము మీరే. మరొకసారి చెప్దాం, నా అతిశయము. చెప్దాం చెప్దాం చెప్దాం. నా అతిశయము మీరే, నా అతిశయము మీరే. చప్పుడు కొడుతూ అందరం నా అతిశయము మీరే, నా అతిశయము మీరే, నా అతిశయము మీరే, నా అతిశయము మీరే. శబాలా తిరదల శబాలా రదల తిరదల శబాలా, నా అతిశయము మీరే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో నా అతిశయము, నా ఆనందము, నా అతిశయం. మరొకసారి నా మరొకసారి కొంచెం స్వరమండలం విప్పుదాం. నా జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీ, స్తుతి మహిమలు, స్తుతి మహిమలు, స్తుతి మహిమలు, స్తుతి మహిమలు. మరొకసారి స్తుతి మహిమలు, స్తుతి మహిమలు. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే. రదల శబ రెబినదల శబల తిర రదనౌ శబల తిరదనష్. నా థ్యాంక్ యూ లార్డ్. అతిశయము మనకు దూరమగును గాక. మా బాహుబలము కాదు, దేవుని బాహుబలమే. మా సామర్థ్యము కాదు, మాకు సామర్థ్యం ఇచ్చిన వాడు దేవుడే. దేవుని సామర్థ్యాన్ని బట్టి మేము ఇలా నిలిచాం. సమస్త ఘనత మహిమలు యేసయ్యకే, సమస్త ఘనత మహిమలు యేసయ్యకే, యేసు స్వామికే, యేసు స్వామికే. ఎప్పుడైనా మనస్సులో ఉప్పొంగిన జ్ఞాపకం నీకుంటే, ఎక్కడైనా లోపట గర్వం గూడుగట్టుకున్నట్టుంటే, డాంబికపు మాటలు ఎప్పుడైనా నీ నోట వస్తే
ఈ ప్రార్థనలో ఏకీభవించు, తగ్గించుకుని దేవుని దగ్గర బ్రతిమలాడు. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రం. ఈ శ్రేష్టమైన సమయంలో అహంభావాన్ని గూర్చి, గర్వాన్ని గూర్చి, అతిశయాన్ని గూర్చి మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. మేము గర్వంగా ప్రవర్తించిన ప్రతిసారి మీరు చాటున ఏడుస్తున్నట్లుగా మాతో మీరు మాట్లాడారు. నాయనా, ఈ వాక్యం విన్న ఈ నీ ప్రజల్లో బోధించిన నా బ్రతుకులో ఎప్పుడైనా డాంబికుడిగా ప్రవర్తించిన జ్ఞాపకం మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నాయనా, మాకు కలిగిన స్థితి మాకు గర్వాన్ని తేకూడదయ్యా. ఎదిగే కొలది ఒదిగి ఉండే జీవితం మాకు దయచేయి. మా బలాన్ని బట్టి మేము మురిసిపోయే వాళ్ళగానో, మా అందాన్ని బట్టి, మా ధనాన్ని బట్టి మేము మురిసిపోయే వాళ్ళగానో మేము ఉండకూడదు. మా ఆస్తిపాస్తులను బట్టి మేము మురిసిపోయే వాళ్ళగా ఉండకూడదు. మా సామర్థ్యాన్ని బట్టి మేము మురిసిపోయే వాళ్ళుగా ఉండకూడదు. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదని లేఖనం సెలవిచ్చింది కదా. మా యొద్ద ఉన్న ప్రతిదీ, మేము అనుభవిస్తున్న ప్రతిదీ అది మీరు ఇచ్చిన దానమే కదయ్యా. మీరెవనిది ఏది మా యొద్ద లేదు. మా యొద్ద ఉన్న ప్రతిదీ అది మీరిచ్చిన దానమే నాయనా. మీ పాదముల ఎదుట శిరస్సు వంచి దీనులమై మేము బ్రతుకున్నట్లుగా మమ్మల్ని బలపరచండి నాయనా. గర్వం మా హృదయాన్ని పశ్చాత్తాపం వైపు నడిపించదని సెలవిచ్చావు. ఉజ్జాకు పట్టిన గతి మాకు పట్టకూడదయ్యా. హిజ్కియా వంటి వారిగా మీ కృపను బట్టి మమ్మల్ని నిలవబెట్టు నాయనా. ఈ వాక్యం విన్న ఇన్ని ప్రజలు గర్వమును విడిచి బ్రతుకున్నట్లుగా, మీ కోపాన్ని కాదయ్యా, మీ కృపకు పాత్రులగునట్లుగా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. దౌర్జన్యం చేసేవారిగా మేము బ్రతకూడదు. గొప్పలు చెప్పుకునేవారిగా, గొప్పగా కనపడాలని ప్రయత్నం చేసేవారిగా మేము వండుకుంటున్నట్లుగా, ఈ సామర్థ్యం మా వలన కలిగినది కాదని, మా వలన ఏదో అయినట్లుగా మేము ఊహించుకోకుండా నాయనా, ప్రతి సమయమందు మీ కృపను ఎత్తిపడుతూ మేము మాట్లాడున్నట్లుగా మీ సహాయం చేసి మహిమ పొందండి. అవును నాయనా, గర్వం సింహాసనం మీద కూర్చున్న వాడిని గద్దె మీద నుండి దించి గడి తినిపించిందని మీరు సెలవిచ్చావు కదా అయ్యా. గర్వం ఆ పని చేయగలిగితే దీనులమే మీ సన్నిధిలో మేము బ్రతకాలని తీర్మానం చేసుకున్నాం. దీనులుగా మీ సన్నిధిలో బ్రతకాలని మేము తీర్మానం చేసుకున్నాం. ఎవరైతే ఈ స్థలానికి రోగులుగా వచ్చారో యేసు నామం పేరిట నీ ప్రజలు స్వస్థపడుదురుగాక. ఎవరైతే అవమానంతో వచ్చారో దీనులుగా తగ్గించుకున్న ప్రజలను ఘనత వైపు మీరు నడిపించుదురుగాక. ఎవరిలోనైతే సాతాను క్రియలున్నాయో యేసు నామం పేరిట ఆ ప్రజలు దేవదూతల వంటి వారిగా మార్చబడుదురుగాక. గర్వాన్ని విడిచి మీ సన్నిధిలో సాగిపోవునట్లుగా బలపరచండి. అవును నాయనా, తగ్గించుకున్న గర్విస్తులు ఏమయ్యారో విన్నాం. తగ్గించుకున్న వాళ్ళను సిలువ ద్వారా మీరు చేయగలిగిన మీ శక్తిభరితమైన కార్యాల కొరకు స్తోత్రాలు. గప్పాల మారిగా, ఐగుప్తీలుగా మేము బ్రతకూడదు. ప్రతి క్షణం లోయ అనుభవం వైపు మమ్మల్ని నడిపించండి. ఆ దీనత్వపు అనుభవం వైపు మమ్మల్ని నడిపించండి. మీ కృపా సమృద్ధి మాలో నిలిచి ఉండునట్లుగా కార్యం చేయండి. మీ దాసునిగా నా చేతులెత్తి ఈ ప్రజలను ఆశీర్వదించి పంపిస్తున్నాను. లోకపరమైన అతిశయాలు మాకు దూరమగునుగాక. కొలపు అతిశయం మాకు దూరమగునుగాక. ధనపు అతిశయం మాకు దూరమగునుగాక. బలపు అతిశయం మాకు దూరమగునుగాక. సంపద అతిశయం మాకు దూరమగునుగాక. మా కలిగిన స్థితిని బట్టి కలిగే అతిశయం మాకు దూరమగునుగాక. సిలువను గూర్చిన అతిశయమే మా హృదయములో నిలిచి ఉండునుగాక. ఈ అతిశయము తప్ప మరి ఏ అతిశయం మమ్మను ఆవరించకుండునుగాక. ఆ రీతిగా మీ దాసునిగా చేతులెత్తి దీవిస్తున్నాను. యేసు నామం పేరిట ఈ ప్రజలు మీ వలె హెచ్చించబడుదురుగాక. పౌలు వలె హెచ్చించబడుదురుగాక. చేతులెత్తి దీవించి పంపిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం
హృదయ గర్వాన్ని విడిచి దీనత్వంతో బ్రతకాలి అని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు, సకల పరిశుద్ధులకు, ఈరోజు మీ మందిరంలో మోకరించిన ప్రతి బిడ్డకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.